రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుంటానేనయ్యా, నే బ్రతికానేనయ్యా, నేనుంటానేనయ్యా, నే బ్రతికానేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతికాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ బాగుండాలండి. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించి. మహాపరిశుద్ధుడా మహోన్నతుడైన నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభు. అయ్యా నా ప్రభు, ఈ దినాన నా ప్రభు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు నీకు వందనాలు నా ప్రభు. అయ్యా నా ప్రభు, ఒక అర్హత లేని వాడికి నా ప్రభు అర్హత కలిగజేసి నా తండ్రి, ఈ దినాన నా ప్రభు ఈ సన్నిధానంలో నిలబడి నా ప్రభు మాట్లాడటానికి నా ప్రభు నాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీకు వందనాలు నా ప్రభు. అయ్యా నా ప్రభు, ఇదిగో నా ప్రభు నీ యొక్క జ్ఞానాన్ని నాకు దయచేయమని అడుగుతున్నా నా ప్రభు. అయ్యా నేను ఏ విధంగా బోధిస్తే నా ప్రభు బిడ్డలు అర్థం చేసుకుంటారో నా ప్రభు, ఆ రీతిగా నన్ను బోధించే వారిగా నాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభు. అయ్యా నీ మాటలే మాట్లాడుతుండగా నాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభు. ఇదిగో ఈ ఆరాధన నా ప్రభు ఆది నుండి అంతవరకు మీరే తోడై ఉండి దుష్టుని లయపరచమని నజరేయుడైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దహన బలిగా మనకి బలుల్లో 5 రకాల బలులండి. దహన బలి, నైవేద్య బలి, పరిహారార్థ బలి, సమాధాన బలి, అపరాధ బలి. ఈ 5 బలులు అన్నమాట. మొట్టమొదటి బలి మనం చూసుకున్నాం అన్నమాట. లేవి కాండం వచ్చేసేపటికి బలుల గురించి చెప్తారు అనమాట. లేవి కాండము 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ ఏలీ కుమారులు ఏం చేస్తూ అంటే పరిచయం చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ యెరూషలేము దగ్గరికి అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఎద్దుల్ని కానీ గొర్రెల్ని కానీ తీసుకొచ్చి దహన బలి చేస్తారన్నమాట. ఈ ఎద్దుల్ని గొర్రెల్ని తీసుకొచ్చి దహన బలి చేసేటప్పుడు వాటిని వరుసలో కట్టేస్తా ఉంటారు. కట్టేసినప్పుడు ఏం చేస్తా ఉంటాయండి, ఒకదాని మీద ఒకటి రంకులు వేస్తా ఉంటాయి అన్నమాట. అంటే కాళ్ళు దూతా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇలాంటి స్వభావం పోలిన మనుషులు ఉన్నారు, ఎడ్లు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము, ఇలాంటి స్వభావం గల వారిగా ఉన్నామని సంఘాల్లో మనం చాలా మంది అలాగే ఉన్నారు. కానీ ఒక్కొక్కళ్ళు అంటారు, నువ్వు మామూలుగా చూసినా ఒకటి, నేను కన్నెర చేసి చూసినా ఒకటే అంటూ ఉంటారు అన్నమాట. అలా ఉన్నారు అన్నమాట దినాల క్రైస్తవులు. ఇప్పుడు మనలో ఉన్నాయి ఇవన్నీ తీసివేసుకోవాలి. ఏం చేయాలంటే మనలో ఉన్నవి అన్నింటినీ పూర్తి చేసుకోవాలన్నమాట. ఈ దొంగతనాలు, అసూయలు, తాగుబోతనాలు, తిరుగుబోతనాలు, మామూలుగా వ్యతిరేకత, ఇవన్నీ మనలో నుంచి పూర్తి చేసుకున్నప్పుడే, మనలో దహన బలిగా చేసుకున్నప్పుడైతేనే మనం దేవుళ్ళలో జీవించగలుగుతాం అన్నమాట. క్రైస్తవులు అనేవారు మనలో ఇలాంటి ఉంటాయి. అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. స్వభావాలు, అసూయలు, అలాంటి మనుషులు ఎదురు గురించి చెప్తారు. ఎద్దు తన కామాదిని ఎరుగును, గాడిద సొంత వారిని తొట్టి ఎరుగునని ఎదురు గురించి చెప్తా ఉంటారు అనమాట. ఇక్కడ మన దాసులు మనకు ఎన్నో విధాలుగా బోధించారు అనమాట. దహన బలిగా మొట్టమొదటి మనం క్రైస్తవులైన వారు దహన బలిగా అర్పించుకోవాలండి దేవునికి. మనల్ని దేవుడు చనిపోమంటలేదు. ఇక్కడ రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. చాలా ఇక్కడ ఏమన్నా మనల్ని చనిపోవట్లేదండి. బతికుండి సజీవ యాగంగా, అంటే మన హృదయాలని దేవునికి అర్పించుకోవాలన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న భక్తి అక్కడ లేదన్నమాట. అంటే ఎలాంటి భక్తి అంటే, అది ఒకడు తిరుగుతున్నాడంటే వారంలో వెళ్తాం అన్నమాట.
అలాంటి అసూయతో నిండిన భక్తి చాలా ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో. అలాగా మనం ఉండకూడదు అనమాట. మన హృదయాలను ఏం చేసుకోమన్నాడు దేవుని ఎదుట? సజీవ యాగంగా చేసుకోమన్నాడండి. మన హృదయాలను ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటాం, కన్నీటి ప్రార్థన చేసుకుంటాం, అప్పుడే మనలో ఉన్న ఇవన్నీ తీసివేయబడ్డాయి అనమాట. మన హృదయాన్ని దేవుని ఎదుట సరిగా ఉంచుకోవాలన్నమాట. సజీగా ఉంచుకున్నప్పుడే మన సజీవ యాగం చేయబడతాం అనమాట. దహన బలి చేసుకొని బూడిద అయిపోతాయి అనమాట. లేవికాండం 4:12 చూడండి. మన హృదయాన్ని ఏం చేసుకోమంటున్నారు అని చెప్తారు. పాలకు వెలుపల ఉమ్, బూడిదను పారపోయి పవిత్ర స్థలములకు తీసుకొని పోయి ఆ, అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. ఆ, బూడిద పారపోయి చోట ఉమ్, దానిని కాల్చివేయవలెను. చాలు. ఇక్కడ ఏమైందంటే మనలో ఉంటా ఈ అసూయ, ద్వేషాలు ఇవన్నిటిని ఏం చేసుకోమంటున్నారండి? కాల్చి వేసుకోమంటున్నారు అనమాట. ఇలాంటి స్వభావం గలవారు మనం చాలా మంది ఉండమండి. అలాంటి మనం ఏం చేసుకోవాలంటే మొట్టమొదట మనలో ఉంటా ఈ అసూయ, ద్వేషాలు, లేకపోతే తిరుగుబోతాను, తాగుబోతానాలు కానీ, దొంగతనాలు, వ్యభిచారాలు ఇవన్నిటిని కూడా మనలో నుంచి తీసివేసుకోవాలన్నమాట. కాల్చి వేసుకొని చేసుకున్నట్టయితేనే మన దేవుని సన్నిధిలో మన హృదయాన్ని దేవునికి సజీవ యాగంగా చేసుకోగలుగుతాం అనమాట. మన హృదయాల్లో ఎంతో చెడు పెట్టుకొని, ఎంతో కలుపుషాలు పెట్టుకొని మనం దేవుని ఎదుట ప్రార్థన చేసినా ఏం చేసినా వ్యర్థమైన అన్నమాట. మొట్టమొదట మన హృదయాన్ని సరి చేసుకొని జీవించాలన్నమాట. మన హృదయంలో ఇలాంటివన్నిటిని తీసివేసుకొని దేవుని ఎదుట సజీవ యాగంగా మన హృదయాలను అర్పించుకున్నప్పుడే దేవుడు మన ప్రార్థన కూడా అంగీకరిస్తారన్నమాట. రెండవదిగా ప్రార్థన అనే రెండో పాయింట్ గా చూసుకున్నాం. ప్రార్థన ఊపిరి అన్నమాట. ప్రార్థన లేకపోతే మనం ఏం చేస్తామంటే చచ్చిన వారి కింద సమానం అన్నమాట. అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యం 17:28. అప్పుడు పౌలు మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆ, చలించుచున్నాము, ఆ, ఉనికి కలిగి ఉన్నాము. ఆ, అటువలే ఆ, మనం ఆయన సంతానమని ఆ. ఈ భవిష్యత్తులలో కొందరు చెప్పుచున్నారు. చాలండి. మనం బ్రతికి ఉన్నాము, చలిస్తున్నామంటే ఆ దేవుని దయ. మన ప్రార్థన లేకపోతే అనమాట బ్రతికుండి కూడా వ్యర్థమైన అనమాట. చనిపోయిన వారి కింద లెక్కేనమాట. చనిపోయిన వారు ఇప్పుడు అంటే బ్రతికుండి ప్రార్థన లేని వారు సంఘంలో ఉండా ఇంకెక్కడైనా జీవిస్తున్నా గానీ వాళ్ళు చచ్చిన వారి కింద సమానం అనమాట. కంపు కొట్టే వారి జీవితం అనమాట. కంపు కొడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు నువ్వు మనసులో ప్రార్థన లేకుండా మనసులో ఇవన్నీ పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చినా గానీ కూడా వ్యర్థమైన అనమాట. కంపు కొట్టే జీవితాలుగా అంటే ప్రార్థన చేసేవాడు ఎక్కడన్నా సంఘంలో ఉండా, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా గానీ, వేరే వీధుల్లో ఉండా, వేరే వాళ్ళ ఇంట్లో ఉండా, ఎక్కడున్నా సరే మన ప్రార్థనా జీవితం లేకపోతే మనం కంపు కొట్టే వారిగా ఉంటున్నాం అన్నమాట. కంపు కొట్టే జీవితాన్ని మనం తీసేసుకొని జీవించాలన్నమాట ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఇక్కడ అంటారు యోగ గ్రంథం చూడండి 32:8. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, ఉమ్, సర్వశక్తుడగు దేవుని ఊపిరి, ఉమ్, వారికి వివేచన కలుగుతే. చాలా. ఇక్కడ మనకి దేవుని ఊపి ప్రార్థన అనే ఊపిరి మనకి ఏం చేస్తుందండి? వివేచన జ్ఞానానికి మనకి దయచేస్తుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు అయితే మనకి ఇప్పుడు పలానా పని చేసేటప్పుడు మనం ప్రార్థన చేసుకొని బయలుదేరాం అనుకోండి, ఆ ప్రార్థన మనం చేసిన వెళ్ళే పని మీద ఆలోచన చేస్తాం చెప్తే వేరే వాటి మీద ఆలోచనలు వ్యర్థమైన వాటి మీద పెట్టమన్నమాట. అలా మనం ఏదైనా కానీ దేవుని సన్నిధిలో మనం మొట్టమొదట దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనం అడిగినప్పుడు మనకు ఆయన అన్నింటినీ నెరవేరుస్తాడు అనమాట. అలాగే యోబు గ్రంథం 34:14 కూడా చూడండి. ఊపిరి లేని వారు ఏమవుతుంది? ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొనిన ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు. చాలండి. మరలా దూరి అయిపోవు. చూడండి ఇక్కడ మనం బ్రతికి ఉన్నామంటే శ్వాస నిశ్వాసం తీసుకున్నామంటే దేవుని యొక్క దయ కాబట్టి మనం ఏమవుతుంది? దూరి అయిపోకుండా ఉంటాం అన్నమాట. ఒకసారి చదివిన వచ్చినని ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొనిన ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు. చూడండి ఇక్కడ మన మనస్సుని మొట్టమొదట మనం నిలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు వచ్చింది అనుకో, దాని మీద నుంచి తీసివేయని మొట్టమొదటిగా మనం చిన్న ప్రార్థన చేసుకొని బయలుదేరినప్పుడు దాని మీదకి మన మనస్సు అనేది మళ్ళకుండా దేవుడు చేస్తాడు అనమాట. నేను అనేక సందర్భాలు చెప్తా ఉంటాను. ఇప్పుడు పలానా లైన్కి వెళ్తున్నావు అంటే ఆ లైన్కి వెళ్ళకుండా చూడాలని ముందుగా నేను ఇక్కడ ప్రార్థన చేస్తానైతే దేవుడు ఏదో ఒక మార్గాన నన్ను తగ్గిస్తాడు అనమాట. అలాంటి విషయాలు మీరు కూడా దేవుని ఎందుకు మనస్సు నిలిపి ప్రార్థన చేసినప్పుడు ఎంతో అద్భుత కార్యాలు చూస్తాడు, ఆశ్చర్య కార్యాలు చూస్తాడు అనమాట. ఇలా మనం ప్రార్థన చేయకుండా ఏం లేకుండా జీవిస్తున్నాం అంటే మనం బ్రతికుండా కూడా చచ్చిన వారి కింద సమానమైన అన్నమాట. మన హృదయాలు కంపు కొడతా ఉంటాయి అన్నమాట అలాంటి ప్రార్థన లేనప్పుడు. మొట్టమొదట మన హృదయాన్ని దేవుని ఎదురు సజీవ యాగంగా చేసుకొని జీవించాలన్నమాట. ఇక్కడ
మార్కు సువార్త కూడా చూడండి 9వ అధ్యాయం 29వ వచనము. అందుకు ఆయన ఉమ్, ప్రార్థన వలననే కాదు, ఉమ్, మరి దేశ వలననే ఉమ్, ఈ విధమైనది వదిలిపోవుట ఆ, సాధ్యమని వారితో చెప్పెను. ఆ. కానీ ఇక్కడ మనం దేని ప్రార్థన వల్ల మనం జయిస్తామండి. ఇక్కడ శిష్యులు ప్రభువు లేకుండా ఏదో చేద్దాం దెయ్యాలు వెళ్ళగొడదాం అనుకొని వెళ్తారు, కానీ వాళ్ళు ప్రార్థన లేకుండా వాళ్ళ వల్ల కాదనమాట. అంటే దేవుని శిష్యులే ప్రార్థన లేకుండా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ వల్ల కాలేదని మనం ఎంత వాళ్ళం. కాబట్టి మనం కూడా దేవుని ఎదుట మనం ప్రతిసారి కూడా మోకాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మనం అన్నిటిలో కూడా విజయం ఉంటది అనమాట. అన్నిటిలో మనం జయాన్ని ఇస్తాడు దేవుడు మనకి. అలాగే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే ఆ, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆ, 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చూడండి ఎలీషా కూడా మనలాంటి స్వభావం కలవాడేది అనమాట. ఆయన మనసు నిలిపి ప్రార్థన చేస్తే ఏమైందండి, 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా చేశాడు అనమాట. దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అలా మనం కూడా మనసు నిలిపి ప్రార్థన చేస్తే మనకి ఏదైనా అసాధ్యమనేది ఉందా? లేదు, మనకి సమస్తము సాధ్యం చేస్తాడు. మనం ఏం చేయాలంటే మొట్టమొదట మనస్సు నిలపాలి. దేవుని మీద మనస్సు నిలిపి ప్రార్థన చేసినప్పుడే మనం అనేక విజయాలు కూడా చూస్తామండి. ఇప్పుడు మనస్సు అనేది నిలకడలేనప్పుడు మనం ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. మనస్సు ఫస్ట్ మన మనసు దేవుని మీద నిలుపుకునే వారిగా ఉండాలి. ఇలా యోబు ఇక్కడ ఉదాహరణగా చూసుకుంటే యోబు వంటి వాడు యథార్థవంతుడు భూలోకంలో ఒక్కడు కూడా లేడు అనమాట. యోబు ఎంత యథార్థవంతుడు అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే యోబుకున్న పశువులు చనిపోయి కుమార్తెలు చనిపోతారు. అయినా కూడా దేవుణ్ణి ఒక మాట యోబు వారు అనలేదనమాట. నోటి మాటతో కూడా దూషించలేదు, పాపం చేయలేదు అనమాట. అయినా కానీ ఇంకా ఏమంటున్నాడు, అయ్యా నా పాపాలు ఇంకా ఏమైనా ఉన్నాయో, నా దోషాలు ఉన్నాయో నాకు తెలియజేయ్యా, నేను ఇంకా ఒప్పుకుంటాను అంటున్నాడు అనమాట. ఇంకా అదే మనం అయితే ఏం చేద్దాం, మన బిడ్డలు చనిపోయినా కానీ లేదా మన పశువులు ఎన్ని అయ్యా పోయా చెప్పేవాలే కానీ మాకు ఎన్ని పోయినాయి మిమ్మల్ని నమ్ముకుంటే అని చెప్పి మనం అంటా ఉంటాం అనమాట. ఇక్కడ అలా అంటలా యోబు గారు. యోబు వంటి యథార్థవంతుడు ఒక్కడను లేడండి. మనం కూడా యథార్థత కలిగి జీవించాలన్నమాట. ఆయన పశువులు చనిపోయినాయి, కుమార్తెలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఒక మాట కూడా అంటలేదు అనమాట యోబు గారు. మనం కూడా మనకు తెలుసు, మనం ఏదన్నా ఒక మాట అంటే తిరిగి 4 మాటలు కొట్టిస్తాం. దాన్ని శాస్త్రి ఇప్పుడు చెప్పిన మసాలా యాడ్ చేసి మరీ చూస్తూ ఉంటాం అనమాట. 4 మాటలు అలా వడ్డించే వారిగా ఉంటాం అనమాట. కానీ మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అలాంటివి మనం మాట్లాడకూడదు. యోగులాగా మనం అయ్యా ఇంకా నా పాపాలు ఎన్ని ఉన్నాయా, నా దోషాలు ఇంకా నాకు తెలియజేయా, నేను ఒప్పుకుంటానయ్యా, విడిచిపెట్టుకుంటానయ్యా. దహన బలిగా ఈ బూడి చేసుకుంటాం. మనలో ఉండే ఈ అసూయ, ద్వేషము, ఇంకా కోపము, ఎత్తే వాళ్ళని మాట్లాడటం, ఏదనగా దొంగతనాలు, బూతులు, వ్యభిచారాలు, కామ వికారాలు ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ మనం బూడి చేసుకుని దేవునిలో ఉన్నప్పుడైతే మనం ఎంతో ఆశీర్వాదం పొందుకుంటాం అన్నమాట. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నానండి. మనం మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవాలంటే దహన బలిగా చేసుకోవాలన్నమాట. మనం బూడిద చేసుకోవాలి. మనలో ఉండే అన్నింటినీ బూడిద చేసుకొని జీవించినప్పుడు మనం బతికుండి సజీవ యాగంగా మన హృదయాన్ని దేవునికి అర్పించుకోవాలి. ఎలీషా అయితే ఏ విధంగా మనసు నిలిపి ప్రార్థన చేశారు, ఆ విధంగా మనం కూడా మనసు నిలిపి ప్రార్థన చేసుకున్నప్పుడు మనం అద్భుతాలు ఎన్నో చూస్తాం. నా జీవితంలో నేను ఎన్నో చూశాను, మన సంఘాల్లో చూశారు. మీరు కూడా మనస్సు నిలిపి దేవుని మీద ప్రార్థన చేస్తున్నట్టయితే ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహానతుడా ఆయన, అయ్యా నా ప్రభా, నేను ఏ విధంగా బోధించాలో నా ప్రభు నాకు నేర్పినందుకు నీకు వందనాలు నా ప్రభా. అయ్యా ఎంతో భయంకరంగా ఉన్నాను నా ప్రభా. అయ్యా ఇదిగో ఈ దినాన బోధించగలనా లేదా అని నా ప్రభా నన్ను నేనే పరిశోధించుకున్నాను నా ప్రభా. ఈ దినాన నా ప్రభునైనా ఈ సన్నిధానంలో నిలబడి నా ప్రభా నేను మాట్లాడడానికి నాకు ఇచ్చిన ఒక ధన్యతను బట్టి నీకు వందనాలు నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా, నేను బతికుండి నా ప్రభా, నేను సజీవంగా నా హృదయాన్ని ప్రభా సజీవంగా యాగంగా నేను చేసుకోమని సెలవిస్తున్నారుగా నా ప్రభా. అయ్యా ఇదిగో నాలో ఉన్న ఈ ద్వేషాలు, అసూయ నా ప్రభా, వీటన్నిటిని నా ప్రభా నేను బూడిద చేసుకునే వారిగా నాకు సహాయం దయచేయండి నా ప్రభా. అయ్యా నా ప్రభా, నేనైతే నా ప్రభా మనసు నిలపలేకపోతున్నాను నా ప్రభా. నీ మీద పూర్తిగా మనసు నిలుపుకొని నా ప్రభా ప్రార్థన చేసేవారిగా నాకు సహాయం దయచేయమని ప్రభా. అయ్యా ఇదిగో ఎలా 3.5 సంవత్సరాలు అయితే వర్షం లేకుండా చేసావుగా నా ప్రభా. అయ్యా మనసు నిలిపి ప్రార్థన చేసినప్పుడే అన్ని అద్భుతాలు చూస్తాం నా ప్రభా. అయ్యా మా జీవితంలో కూడా ప్రభావ మేము ఎన్నో నా ప్రభావ పోగొట్టుకున్నాం నా ప్రభా. అయ్యా అన్నిటిని ప్రభావం వల్ల తిరిగి తెచ్చుకునేలాగా మాకు సహాయం దయచేయండి నా ప్రభా.
అయ్యా నీ మీద మనసు నిలుపుకొని నా ప్రభా అయ్యా నిన్ను ప్రార్థించే ముమ్మారు ప్రార్థించే వారికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. అయ్యా మేము ప్రార్థన లేని వారం నా ప్రభా, ఎక్కడ ఉన్నా నా ప్రభా, ఎదుటి సంఘాల్లో ఉండా, వీధుల్లో ఉండా, ఎక్కడ ఉన్నా మా ప్రభా, కంపు కొట్టే వారిగా ఉన్నాం నా ప్రభా. అయ్యా మేము కంపు కొట్టే జీవితాలు ఇంకా జీవిస్తున్నాం నా ప్రభా. వాటన్నిటిని నా ప్రభా తీసివేసుకుని నాయన అయ్యా నీ కొరకే జీవించే వారికి మాకు సహాయం దయచేయమని, ఇగో ఈ ఆరాధన ప్రభు ఆది నుండి అంతవరకు మీరే తోడై ఉండి దుర్చుని లయపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఫస్ట్ తెలియని యశ్వంత్ గారు వచ్చి వర్తమానాన్ని అందిస్తారు. ప్రభు పేరిట అందరికీ వందనాలండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాము. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభు. గత ఆదివారం నుంచి తండ్రి ఈ ఆదివారం వరకు మమ్మల్ని తండ్రి నీ రెక్కల క్రింద కాచి కాపాడినందుకు వందనాలు ప్రభు. ఇదిగో ప్రభు రోజు ఎన్నో దారుణాలు చూస్తున్నాం ప్రభు, కానీ తండ్రి ఏసియా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ రోజు తండ్రి వేసి నేను చెప్పబోచుండగా తండ్రి వేసి మీరు నాకు తోడై ఉండండి ప్రభు. వినేవారు కూడా తండ్రి వేసి మంచి శ్రద్ధగా విని తండ్రి వేసియా ఈ వాక్యాన్ని తండ్రి చేసి వాళ్ళు తలపోసుకునేలాగా సహాయం చేయండి ప్రభావ. ఈ చిన్న ప్రార్థన తండ్రి మీ పాదాల సన్నిధికి చేర్చుకోమని అతడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. అందరు ఎలా ఉన్నారు? ఎండలు అయితే బాగా ఉంటున్నాయి కదా. ఎవరికైనా ఎండ దెబ్బ తగిలిందా? నాకైతే ఎండ దెబ్బ తగిలిందండి. అందరూ కొద్దిగా బయటికి వెళ్ళేటట్టు కొద్ది తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళండి. మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. మనుషులు మనకి కొన్ని మంచి అలవాట్లు ఉంటాయండి. మంచి అలవాట్లను, మంచి లక్షణాలు. వాటిలో ఈరోజు మనం గర్వం గురించి చెప్పుకుందాం. గర్వం అనేది మంచి లక్షణమేనా? కాదు కదా. కానీ అందరికీ గర్వం ఉండిద్ది మనుషులకి. మనుషులు అంటే ఏంది? సహజంగా మంచి వాటిని పక్కన పెట్టి చెడ్డ వాటిని కేవలం చెడ్డ వాటిని ఆలకిస్తూ ఉంటారు. చెడ్డ వాటి వైపే తిరుగుతూ ఉంటారు. వాటి వైపే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దేనికని? మనం మనుషులం కాబట్టి, అంతేనా? సరే, ఈరోజు చూసుకుందాం మనం వాక్యం గర్వం గురించి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఏమన్నాడు చూద్దాం. నాశనమునకు ముందు గర్వం నడుచును. చాలండి. ఏం నడుస్తుందంట నాశనానికి ముందు? ఒకసారి అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా. నాశనమునకు ముందు గర్వం నడుచును. అట్లాంటి నాశనం ముందు గర్వం నడుచుద్దంటే మనం ఆ గర్వాన్ని పోగొట్టుకుంటున్నామా? పోగొట్టుకోం. ఏ కాడికి? గర్వాన్ని మనం ఏదో ఒక సందర్భంలో కానీ ఏదో ఒక విషయంలో కానీ గర్వాన్ని చూపిస్తానే ఉంటాం. ఓకేనా అండి? అందరూ శ్రద్ధగా వినండి. ఓకే. గర్వం ఎన్ని రకాలు ఉంటుందండి? ఎవరికన్నా తెలుసా? గర్వం అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. కానీ మనం ఆ గర్వంలో ఈరోజు కొన్ని రకాలు చూసుకుందాం. అధికారం చూసుకొని గర్వం ఒకటి. డబ్బు లేదా ఆస్తిని చూసుకొని గర్వపడతారు, అది రెండు. అందం చూసుకొని గర్వపడతాం, తమకున్న బలం చూసుకొని గర్వపడతాం. ఈ 4 రకాలు. ఈరోజు ఈ 4 రకాలైన గర్వం గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా ఏంటిది? అధికార గర్వం. చూద్దాం బైబిల్. ఇప్పుడు మనం చూస్తే మన లోకంలో చూస్తూ ఉంటే మన చుట్టుపక్కల ఎంతో మంది అధికారులు ఉంటారు. పొలిటీషియన్స్ అంటే రాజకీయవేత్తలు కానీ లేదా ఏదైనా పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఎంతో గర్వం ఉండిద్ది. రాజకీయ నాయకులకు ఉన్నంత గర్వం ఎవరికి ఉండదు. ఓట్ల కోసం మాత్రం మన దగ్గరికి దండాలు పెడతా వస్తారు. గెలిచిన తర్వాత ఆ గర్వం మొత్తం బయటపడిద్ది. ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో మనం వీడియోస్లో కూడా చూస్తాం రాజకీయ నాయకులు ఎట్లా తిడుతున్నారు జనాలను అనేది. బైబిల్లో కూడా ఈరోజు చూసుకుందాం ఎవరు ఎట్లా గర్వపడ్డారు అనేది. ఆ గర్వం వాళ్ళని ఎట్లా అణచివేసిందో కూడా చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46 నుంచి 47 వచనాలు. సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి మరియు రాజు ఉన్నాడని
చాలండి. ఇక్కడ రాజుగారు ఏం చేస్తున్నారు? దానియేలు యొక్క దేవుడు గొప్పవాడని ఇక్కడ ఒప్పుకుంటున్నాడు కదా రాజుగారు. తర్వాత రాజు ఏం చేస్తున్నాడో ఇదే రాజు తర్వాత ఏం చేస్తున్నాడో చూద్దాము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. బాకాను పిల్లం గ్రోవిని పెద్ద వీణెను సింఫోనియను విపంచికను సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల చాలండి. ఇక్కడ చివరిది మళ్ళీ ఒకసారి చదవండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడంట రాజుగారు. ఇందాక ఇదే రాజు ఏం ఒప్పుకున్నాడు? మీ దేవుడు చాలా గొప్పవాడయ్యా అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నా చేతుల్లో నుంచి మిమ్మల్ని ఏ దేవుడు విడిపిస్తాడు అంటున్నాడు. ఇక్కడ రాజుగారు ఏంటి? తన అధికార గర్వం చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన ప్రతిష్ఠించిన విగ్రహానికి మొక్కకపోతే అగ్నిగుండంలో పడవేస్తాను, నా దగ్గర నుంచి మిమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరున్నారు, ఏ దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అంటున్నాడు. అయితే ఇక్కడ రాజుగారి క్రితం ఒప్పుకున్నాడు మంచిగానే, మీ దేవుడు చాలా గొప్పవాడయ్యా అనేది. అది చాలా సంతోషించదగ్గ విషయం. కానీ ఇక్కడ చూసేసరికి తన అధికార గర్వాన్ని చూపిస్తున్నాడు రాజు. దీనికి ఏమైందో చూద్దాం ఒకసారి మనం. తర్వాత దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. 24 నుంచి రాజా ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడకు దేవుడు రాజగు తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు పశువుల వల్లే గడ్డి తినేదవు, పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దాని గ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకునే వరకు. చాలండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇందాక రాజు గర్వించాడు, నా చేతుల్లో నుంచి నిన్ను విడిపించే దేవుడు ఎక్కడున్నాడని. ఇప్పుడు అదే రాజు ఇక్కడ ఏం పరిస్థితి వస్తుంది? పశువుల వల్లే గడ్డి మేస్తున్నాడు. తన గర్వం ఏం చేసింది? తన్ని అణిచివేసింది. ఇందాక మనం చదువుకున్నాం సామెతల గ్రంథంలో, నాశనానికి ముందు గర్వం నడుచును. ఇక్కడ కూడా ఈ రాజు నాశనానికి ముందు ఏం నడిచింది? గర్వం నడిచింది. ఇక్కడ మనకు అర్థమైంది కదా. ఇక్కడ రాజుగారు గర్వించడం వల్ల ఏం జరిగింది? పశువుల వల్లే గడ్డి మేశాడు. రాజ్యం నుంచి తన ప్రజలే తన్ని తరిమి కొట్టారు. అది అందుకనే మనం కూడా గర్వించే ముందు ఒక ఏదైనా ఆలోచన చేయాలి. ఎందుకు గర్వపడుతున్నాను నేను? అసలు గర్వం అనేది మన క్రైస్తవులకి ఉండకూడదు. క్రైస్తవులకు కాదు, ఎవరికైనా గర్వం ఉండకూడదు. కానీ ఈ గర్వం ఉండకూడదని కేవలం మనకు మాత్రమే తెలుసు క్రైస్తవులు. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథంలో క్లియర్ గా మనకి తెలపబడింది. అలాగే ఈయన కొడుకు కూడా ఏం చేస్తున్నాడో మనం చూద్దాము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 23. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నావో ఆయనను నీవు గణపరచలేదు. చాలండి. ఇక్కడ ఇందాక మనం నెబుకద్నెజర్ రాజు గురించి చెప్పుకున్నాము. వాళ్ళ కొడుకు ఇతను ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ఉపకరణలను తీసుకొని దాంట్లో ఆ ద్రాక్ష రసాన్ని పోసి వాళ్ళు తాగుతా ఉన్నారు. అది కరెక్టేనా?
దేవుని యొక్క వస్తువులు వాడొచ్చా? వాడకూడదు. మనం సామాన్యులు అయితే వాడం, కానీ ఇతను ఎవరు? రాజుగారు. ఆ ధైర్యంతో, ఆ గర్వంతో దేవుని యొక్క ఉపకరణలు వాడాడు. ఈయన నెబుకద్నెజరు రాజు కొడుకే కదా. నెబుకద్నెజరుకు జరిగిన ప్రతిదీ నాకు తెలిసిద్ది కదా. దేవుడు తనకేం చేశాడో తెలుసు, కానీ అవన్నీ తెలిసి ఉండి కూడా తన గర్వంతో, నేను రాజుననే గర్వంతో ఏం చేస్తున్నాడు? దేవుని వస్తువులు వాడుతున్నాడు. దానికి దేవుడు ఏం చేశాడో చూద్దాం. కిందకి రండి. కావున 25 నుంచి చదవండి. ఈ వాక్య భావమేమనగా, ఈ వాక్య భావం ఏమనగా, వినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ఆ, దాని దాని ముగించెను. ముగించెను. టెకేలనగా, టెకేలనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా ఆ, నీవు తక్కువగా నీవు తక్కువగా కనబడితివి. కనపడితివి. పెరేసనగా, పెరేసనగా రాజ్యము నీ ఎదుట నుండి విభాగింపబడి ఆ, మానీయులకును ఆ. పారసీకులకును ఇయ్యబడును. చాలండి. ఇక్కడ ఏం జరుగుతుంది? తన రాజ్యాన్ని దేవుడు వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాడు. దేనికని? గర్వించాడు కాబట్టి. తన గర్వమే తన రాజు నుంచి తీసివేసి తన రాజ్యాన్ని కూడా వేరే వాళ్ళకి దేవుడు అప్పగించేశాడు. అందుకని మనం ఏం చేయాలి? గర్వించకూడదు. ఎప్పుడు పొరపాటును కూడా గర్వం అనేది మనకి రానివ్వకూడదు. ఇక్కడ రాజుగా 2 రాజులను చూసాం మనం. వాళ్ళు గర్వపడటం వల్ల ఏమైంది? ఒక రాజేమో గడ్డి తిన్నాడు, ఇంకో రాజేమో తన రాజ్యాన్ని కోల్పోయాడు. అలాగే మనకి ఫరో రాజు గురించి తెలుసు. చూద్దామండి, బైబిల్లోనే చూద్దాము. నిర్గమకాండము 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఆ, యెహోవా ఎవడు? ఎంత మాట అన్నాడండి ఇక్కడ ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడు? ఇక్కడ అంత మాట అన్నాడంటే ఏంది? తనకి గర్వమే కదా, తన రాజనే గర్వం. తర్వాత ఏమైంది? తనకి ఎన్ని తెగుళ్ళు చూశారు వాళ్ళు. చివరికి సొంత కుమారుని పోగొట్టుకున్నాడు. వాళ్ళ పశువుల్లో ప్రతి తొలిచూలు బిడ్డను పోగొట్టుకున్నారు. తర్వాత చివరికి వాళ్ళ సైన్యం ఏమైంది? ఎర్ర సముద్రంలో మునిగిపోయి చనిపోయారు. అది ఇక్కడ గర్వించాడు యెహోవా ఎవడని. అసలు అట్లా మనం అంటే తనంటే విగ్రహారాధికుడు కాబట్టి తను గర్వించాడు. మనమైతే గర్వించకూడదు ఎట్టి పరిస్థితిలో. దేవుడు ఏంటి? మనం చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. మన హృదయంలో ఉన్న ప్రతిదీ దేవుడు తెలుసు. మన గర్వం అనేది బయట పడకపోయినా మనసులో ఎంతో కొంత గర్వం అనేది ఉంది ఖచ్చితంగా. ఏ విషయంలో అయినా. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉందనే కానీ, లేదా నువ్వు చేసిన పని దేంట్లో సక్సెస్ఫుల్ అయ్యామనుకో, గర్వం వచ్చిద్దా రాదా? ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకో ఏమంటాం? నేను ఫస్ట్ ర్యాంక్ కొట్టానని గర్వంగా చెప్పుకుంటాం, అవునా కాదా? కానీ ఆ ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చింది? దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడైనా మనం గర్వపడకూడదు. ఇక్కడ మనం 3 రాజులను చూసాం. ప్రతి రాజు ఏం చేశాడు? గర్వపడ్డాడు. గర్వపడి ఏం చేశాడు? గర్వపడటం వల్ల ఏమైంది? నాశనం అయ్యారు. ప్రతి ఒక్కరు ఎవరైనా బాగుపడ్డారా? గర్వపడటం వల్ల ఎవరు బాగుపడలేదు. అందుకని మనం కూడా గర్వాన్ని దగ్గరికి రానియకూడదు. ఇప్పుడు మనం ఏం చూసాం? అధికార గర్వాన్ని చూసాం. రెండో గర్వం ఏంటి? చెప్పాక ఇందాకే, ఆస్తి గర్వం. ఆస్తి లేదా డబ్బు చూసుకొని గర్వం. అది కూడా మనం చూద్దాము. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు. ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారండి. పండెను. అప్పుడు అతడు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని. చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇతను? తనకు బాగా పంట పండిందంట, దాన్ని సమకూర్చుకోవడానికి లోపలే ఊహించేసుకున్నాడు. తనంతలో తానే ఏం ఊహించుకుంటాడు? ఇప్పుడున్న కొట్లు పడేసేసి ఇంకా పెద్ద గోడౌన్స్ నేను ఏర్పరచుకుంటాను, నా పిల్లలకి మనవులకి ఇంకా ముని మనవులకి నేను తగ్గంత ఆస్తి సంపాదించుకున్నాను, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని గర్వపడుతున్నాడు తనలో తానే. ఇప్పుడు మనం కూడా చాలా మందిని చూస్తాం. మన చుట్టుపక్కల ఎంతో డబ్బున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఆస్తిని చూసుకొని గర్వపడతారు. ఇప్పుడు డబ్బు లేని వాడిని దగ్గరికైనా రానిస్తారా? అస్సలు రానిరు. వాడిని చులకనగా చూస్తాడు. ఇప్పుడు వాడు ఫస్ట్ పేదవాడిగా ఉండి తర్వాత డబ్బు సంపాదించాడు అనుకోండి, కొంతమంది అయితే నేను పేద స్థితి నుంచి వచ్చానని అర్థం చేసుకుంటారు.
కానీ కొంతమందికి అది ఉండదు. డబ్బు వచ్చిందనే గర్వమే ఎక్కువ ఉండిద్ది. ఆ గర్వం వల్ల ఏం చేస్తారు, ప్రతి ఒక్కరిని చులకనగా చూస్తారు. చులకనగా చూసి దేవుణ్ణి కూడా మర్చిపోతారు ఆ డబ్బు గర్వంతో లేదా ఆస్తి గర్వంతో. ఇప్పుడు ఒక సామెత ఉందండి, ఏదో అంటారు, తాతలు నెయ్యి తాగారని ఏదో ఉండిద్ది కదా సామెత. ఇప్పుడు కొంతమంది ఏంటంటే తాతల ఆస్తిని చూసుకుని కూడా గర్వపడతారు. ఇప్పుడు వాళ్ళకి ఏమి లేకపోయినా మా తాతలు గొప్ప వాళ్ళరా, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, మా తాత నెయ్యి తాగాడు, నా దగ్గర నా మూతి వాసన చూడు, ఆ నెయ్యి మూతి దగ్గరకు వచ్చి వాసన చూస్తే మా తాతలు తాగిన నెయ్యి వాసన వచ్చింది నీకు అంటారు. ఇది కూడా ఒక రకంగా గర్వమే. అంత గర్వపడ్డాడు. తర్వాత ఏమవుతుందో చూడండి 20వ వచనం నుంచి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఏమన్నాడు దేవుడు వాడిని? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఆ డబ్బున్న వాడిని కూడా దేవుడు నీ ప్రాణాన్ని తీసుకున్నా అంటే ఆ డబ్బు ఏం చేసుకుంటాడండి? ఏమన్నా చేసుకుంటాడా? ఏం చేసుకోడు. ₹1 కూడా తను తీసుకెళ్ళలేడు. ఇప్పుడు మన అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంతమందికి తెలుసు? చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. తను చిన్న వయసులోనే ఎన్నో సామ్రాజ్యాల్ని ఆక్రమించుకున్నాడు. అటువంటి వాడు ఏమన్నాడు తెలుసు? చనిపోయినప్పుడు నా చేతులు బయట పెట్టి నా సమాధిని పెట్టి తీసుకెళ్ళండి అన్నాడు. ఎందుకో తెలుసా? నేను సంపాదించింది ₹1 కూడా తీసుకెళ్ళలేకపోతున్నానని. అంత గొప్ప మహారాజే ఈ మాట అన్నాడు. ఇక్కడ బైబిల్లో కూడా మనం చూస్తున్నాం. దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అడుగుతున్నాడు. ఇప్పుడు తను కష్టపడి సంపాదించుకున్నాడో లేదా అన్యాయంగా వచ్చిందో ఆస్తి లేదా డబ్బు, తను ఏమైనా ₹1 పైకి తీసుకెళ్ళగలుగుతున్నాడా? తీసుకెళ్ళకపోతున్నాడు. అందుకనే మనం ఏం చేయాలి? డబ్బుని చూసి కూడా, మనమే కదా ఎవరైనా డబ్బుని చూసి కానీ ఆస్తిని చూసి కానీ గర్వపడకూడదు. ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఆస్తి ఉంది అనుకుంటే నెక్స్ట్ క్షణానే ఆస్తి ఏ విధంగా అయినా పోయిద్ది మనకి. ఇప్పుడు మనం చనిపోకపోయినా ఆస్తి అనేది ఎవడో ఒకడు ఉంటాడు. ఇప్పుడు డబ్బు ఉంది అనుకోండి, పొరపాటుని ఈరోజు సాయంత్రం దాచిపెట్టుకున్న డబ్బు రేపు పొద్దున్నే ఎవడన్నా దొంగతనం చేస్తే ప్రాణం ఏమైపోయింది? అల్లాడిపోయింది. ఆ రాత్రి ఆ డబ్బుని చూసుకొని గర్వపడ్డాడు, తెల్లారేసరికి గర్వం అంతా కరిగిపోయింది. అందుకని గర్వపడకూడదు. దేన్ని చూశాను? ఇందాక అధికార గర్వం చూసుకున్నాం, ఇప్పుడు డబ్బు గర్వం చూసుకున్నాం. తర్వాత ఏ గర్వం? మూడోది అందం చూసుకొని గర్వం. దీని గురించి చెప్పాలంటే చాలా ఉండిద్దండి. ముందుగా వాక్యంలో చూసుకుందాం. ఏహెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 17వ వచనం. ఏహెచ్కేలు గ్రంథము గర్వించిన వాడవై కావున రాజులు చూచుచుండగా, చాలండి. ఏమన్నాడు? అందాన్ని చూసుకొని గర్వపడుతున్నారంట. కొద్దిగా అందాన్ని ఇస్తే భూమి మీద నిలవం కదా మనం. కొద్దిగా కలర్ ఎక్కువ ఉన్నా గానీ, ముక్కు సరిగ్గా పెట్టినా గానీ ఇంకా భూమి మీద నిలవం. అబ్బా నా అంత అందగాడు లేడు, లేదా నా అంత అందగత్త లేదని అసలు బాగా గర్విస్తాం. ఈ గర్వం ప్రతి దాదాపు చాలా మందిలో ఉంది, ఆఫ్రికా వాళ్ళ తప్ప నాకు తెలిసి. ఎందుకంటే పాపం వాళ్ళకేమో దేవుడు నలుపు రంగు ఇచ్చాడు, మనకేమో తెలుపు రంగు ఇచ్చాడు. ఇంకా చూసుకోండి, ఇది చూసి మనం జుట్టు అటు ఇటు అంటాం, ఆ తెలుపు రంగుని చూపించుకోవడం. ఉన్న తెలుపు చాలాకి ఏం చేస్తారు? ఆ రంగులో మందాన మేకప్ వేస్తారు. ఇప్పుడు అందం గురించి చెప్పాలంటే చాలా ఉంది కదా. తల దగ్గర నుంచి అరికాల వరకు ఎంతో సోకులు చేసుకుంటా ఉంటారండి. ఎందుకు? ఉన్న అందం చాలక ఇంకా ఎక్స్ట్రా అందం యాడ్ చేస్తూ ఉంటారు. తలకి రంగేస్తారు బాగా నల్లగా కనపడాలని. అలాగే తల నుంచి కొద్ది కిందకు వస్తే ఇక్కడ ఏం పెడతారు? బొట్టు పెడతారు. బొట్టు కూడా స్టైల్ ఉంటాయి. ఆ బొట్టులో కూడా ఎన్ని రకాలు పెడతారు. కొంతమంది రౌండ్వి పెడతారు, కొంతమంది ఏమో నిలువు గుండెవి పెడతారు. మళ్ళీ దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి బొట్టులో కూడా, అవి కూడా పెడతారు. మళ్ళీ కొద్ది కిందకు వస్తే ముక్కు పుడకల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మామూలుగా అంతకుముందు సింపుల్ గా పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? రింగులను కొన్ని రకాలు ఉంటాయిలేండి, చూడలేము వాటిని, చూస్తే భయం వేసిద్ది, అట్లాంటివి పెడతారు. కొద్ది కిందకు వస్తే లిప్స్కి ఏం చేస్తారు? ఎంత ఎర్రగా కనపడుతుంది ఆ లిప్స్టిక్ వేస్తారు. కొంతమంది పదాలు అయితే ఎంత ఉంటాయి, వాటికి కూడా బాగా మందంగా వేస్తారు లిప్స్టిక్. ఖర్చీఫ్తో అద్దుకుంటే చాలు, ఆ లిప్స్టిక్ మొత్తం ఖర్చీఫ్ కంటుకుని అంత మందం వేస్తారు. ఇంకా అట్లా కిందకి వెళ్తే అరికాల వరకు, అరికాల మీద కూడా గోరింటాకు పెడతారు. కొంతమంది స్టైల్కి పెడతారు, కొంతమంది వేడి అంటారు. ఇంకా చెప్పుకోలేమండి వాటి గురించి. అందాన్ని చూసుకోవాలని కూడా మనం గర్వపడకూడదు. సామెతల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచంలో ఒకప్పుడు ఒక అందగత్తి ఉండేది, ఎవరు? మార్లిన్ మన్రో అని.
తన గురించి చాలా మందికి తెలుసు. యూట్యూబ్ లో కూడా చూడండి, తన గురించి చెప్తారు. చాలా అందగత్తే తను. అయితే బిల్లీ గ్రామ్ గారు అందరికీ తెలుసు కదా, తన గొప్ప బోధించే బోధకుడు. గొప్ప తను ఏం చేస్తాడంటే, ఒక రోజు ఈ మార్లిన్ మన్రో దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు నీతో కొద్దిగా మాట్లాడాలి అని చెప్పి వాక్యం బోధిస్తాడు. ఆ రిఫరెన్స్ చూద్దాం. బిల్లీ గ్రామ్ గారు తనకు చెప్పిన రిఫరెన్స్ చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. ఈ రిఫరెన్స్ చూపిస్తాడు ఆమెకి, మార్లిన్ మన్రోకి. ఇది చూపించి, అమ్మ నీ అందాన్ని నువ్వు వ్యర్థంగా చేసుకో మాకు. ఇప్పుడు నువ్వు ముసలిదానివి అయితే నీ శరీరం మొత్తం ముడతలు పడిపోయింది. అంటే తను ఏం చేసింది, తనకున్న గర్వంతో, అందం చూసుకున్న గర్వంతో తన ఎదుటిన్న కుర్చీని కాలుతో తన్ని, నీ బోధ ఎవరికని చెప్పు, నీ దేవుడు నాకేం అవసరం లేదని ఎత్తి. ఎంత గర్వం అండి తన అందాన్ని చూసుకొని. ఈ మాట అన్న వారం రోజులకే తను ఏమైందో తెలుసా, ఉరి పోసుకోలేదు. తను చనిపోయింది. ఎలా చనిపోయిందో కూడా ఇప్పుడు కూడా మిస్టరీయే. తను బిల్లీ గ్రామ్ గారిని ఈ మాట అన్న వారానికే కరెక్ట్ గా తను ఏమైంది, మరణించింది. తను కేవలం 36 ఏళ్ళ వయసులో చనిపోయింది. చిన్న వయసులోనే. ఇప్పుడున్న యాక్టర్స్ కి ఎంత వయసులో ఉన్నాయి, 60 ఏళ్ళలో కూడా వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. కానీ తను 36 ఏళ్ళకే చనిపోయింది. దేనికని, తన అందాన్ని చూసుకొని గర్వపడతాం. అంత మనం కూడా ఈ అందం కూడా ఎవరిచ్చింది, దేవుడు ఇచ్చిందే. దాన్ని ఏంటంటే మనం దేన్నైనా మంచిగానే వాడుకోవాలి, దేవుని విషయంలోనే వాడాలి. అంతేగాని దేవుడు నాకు అందం ఇచ్చాడు కదా అని అందాన్ని ఎట్లా పడితే అట్లా వాడతాం కాదు. ఇక్కడ మార్లిన్ మన్రో గారు మనం చూసాం, తన అందాన్ని చూసుకొని గర్వపడి దేవుణ్ణి తను దూషించింది. తను దేవుణ్ణి యాక్సెప్ట్ చేయలేదు, యేసుప్రభు వారిని. కాబట్టి తను ఏమైంది, వారం రోజులు చనిపోయింది. మనం కూడా మన అందాన్ని చూసుకొని గర్వపడుతున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. మీరు కూడా నాకు ఇంత అందం ఉందని గర్వపడుతున్నారా? అట్లా ఎప్పుడు గర్వపడమాకండి. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చిన అందాన్ని కూడా నువ్వు పైకి తీసుకెళ్ళలేవు. ఇప్పుడు నీ అందాన్ని చూసి గర్వపడతావు, పైన నరకంలో నువ్వు కాలుతా ఉంటావు. నీ అందాన్ని నిన్ను ఏమైనా కాపాడిద్దా? కాపాడదు. అందుకని అందాన్ని చూసుకుని గర్వాన్ని పొరపాటును కూడా దగ్గరికి రాని మాకండి. ఇంకో గర్వాన్ని మనం చూసుకుందాము. చివరిది ఏంటండి, బలం. బలం చూసుకొని గర్వం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము. రాగి శిరస్త్రానం ఉండెను. చాలండి. ఇక్కడ ఎవరున్నారు, సౌలు. ఎవరు, గొలియాతు. గొలియాతు ఏం చేస్తున్నాడు, తనకు బాగా దిట్టంగా కవచం ఉంది, తలకి హెల్మెట్ ఉంది, మొత్తం అరికాల వరకు బాగా గట్టిగా అన్ని కవచాలు ఉన్నాయి. తను ఏం చేస్తున్నాడు, ఎంత హైట్ ఉన్నాడు, తను 6 అంత ఎత్తున్నాడు. తను ఏం చేస్తున్నాడు, సవాల్ విసురుతున్నాడు. ఎవరికి, ఇశ్రాయేలీయులకి. ఎవరన్నా మీలో బలవంతులు ఉంటే పంపించండి, వాడు నన్ను చంపితేనేమో మేము మీకు దాస్యం అవుతాం, నేను వాడిని చంపితే మీరు మాకు దాస్యం చేయాలన్నాడు. ఇదేంటండి, బలం చూసుకొని గర్వం కాదా? తన హైట్ ఉన్నాడు, బలం అనే, నాకు బలం ఎక్కువ ఉందనేగా తనకు గర్వం. అయితే తన చిన్నవాడైన దావీదు చేత ఒక చిన్న రాయితో చంపబడ్డాడు. కేవలం ఒక చిన్న రాయి. ఇందాకలంతా మనం చూసుకున్నాం ఒక లిస్టు, తను ఏమైతే ధరించుకున్నాడని లిస్టు ఇందాక చదివారు కదా. అన్నున్నా కానీ ఏమైంది, ఒక చిన్న రాయితో చంపబడ్డాడు. తన బలం ఏమన్నా తను కాపాడిందా? కాపాడలేడు. ఇప్పుడు మన జిమ్ చేస్తూ ఉంటారు, బాగా కండలు చూపిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర కండలు ఉంటాయనే కానీ బుద్ధి ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, కేవలం నాకు బలం ఉందని రోడ్డు మీద కూడా నడిచేటప్పుడు ఎట్లా నడుస్తారు, బొసాలు ఎట్లా వేసుకొని అటు ఇటు చేతులు అటు చివరికి ఇటు చివరికి అంతా నడుస్తారు. కానీ వాళ్ళ బలం ఏమన్నా వాళ్ళని కాపాడిద్దా? కాపాడలేదు. ఇక్కడ గొలియాతు ఒకప్పుడు ఎంత బలంగా ఉండే వాళ్ళు ఇప్పుడున్న వారికి అంటే వాళ్ళు చాలా బలంగా ఉండేది. అటువంటి బలవంతుడు కేవలం ఒక రాయి చనిపోయాడంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫుడ్ మొత్తం తీసుకునేది, వాడు ఇంకా చిన్న రాయికి కూడా చచ్చిపోతాడు. అట్లాంటి అందుకనే బలం చూసి కూడా మనం
పొరపాటును కూడా గర్వపడకూడదు. అసలు గర్వాన్ని అనేది మనం దగ్గరికి రానియకూడదు. అలాగే మొదటి సమూయేలు గ్రంథం, ఈ బలం గర్వంలోనే ఇంకో రకం కూడా ఉందండి. అదే మొదటి సమూయేలు గ్రంథం 17:45 చూడండి. ఆ దావీదు నీ కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఇక్కడ దావీదు ఎంతటి వాడండి? పిల్లోడు. ఇందాక గొలియాతు గురించి చూసుకున్నాం. గొలియాతు 6 మూల జానుల్లో ఇటున్నాడు, మంచి బలవంతంగా ఉన్నాడు. కానీ ఇక్కడ దావీదు గారు చిన్న పిల్లోడు. తనకేం గర్వం? దేవుణ్ణి చూసుకొని గర్వం. తను ఏమైనా భయపడుతున్నాడా? భయపడలేదు. దేవునిలో గర్వం ఉంటే ఇట్లా దావీదు లాగా ఉంటాం. మనం గర్వపడితే మన దేవుని విషయంలో గర్వపడాలి. అంతేగాని అందం విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, లేదా బలం విషయంలో కానీ, అధికార విషయంలో కానీ గర్వపడకూడదు. కేవలం మనం దేవుని గురించి గర్వపడాలి. దేని గురించి గర్వపడాలి? దేవుని గురించి గర్వపడాలి. అంతేగాని ఈ లోకానుసారంగా దేన్ని చూసుకొని మనం గర్వపడకూడదు. ఇప్పుడు దేవునిలో గర్వం దావీదుకి ఎట్లా ఉందో మనం కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడని అట్లా ఒక గర్వం కనపడాలి మనకు కూడా. అంతేగాని అనవసరమైన గర్వం మనకు కనపడకూడదు. ఇప్పుడు లాస్ట్ లో అంటే ఇంకా చాలా గర్వాలు ఉన్నాయి, కానీ నేను కేవలం ఒక 4 చెప్పాను. ఇంకో గర్వం కూడా ఉందండి. ఇప్పుడు మన దేశంలో ఎంత ఉందో తెలియదు, కానీ మన రాష్ట్రంలో అయితే ఆ గర్వం చాలానే ఉండిద్ది. ఎవరైనా చెప్పగలరా? గెస్ చేయగలరా ఎవరన్నా? కులగర్వం. ఇప్పుడు కులగర్వం మన ఆంధ్రాలో ఎట్లా ఉంది? చాలా ఉండిద్ది. ఎక్కువ కులాలు వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని చిన్న చూపు చూస్తారు. కనీసం వాళ్ళ దగ్గరికైనా రానిస్తారా? రానివ్వరు. కానీ వాళ్ళు తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది? కింద కులాలు లేదా? ఒకసారి ఆలోచిస్తే పండించేది ఎవరు? ఇవన్నీ ఆలోచించుకుంటే వాళ్ళు అన్నమన్న తినగలరా? కేవలం వాళ్ళు కులాన్ని చూసి గర్వపడతారు. కులం ఏముందండి? ఏమైనా పెట్టిద్దా కులం? కులం అన్నం పెట్టదు, డబ్బులు కూడా ఇవ్వదు. కానీ మన వాళ్ళకి ఏంది? కులాన్ని చూసుకుని గర్వం. నేను పెద్ద కులం వండిరా అని. కులాల పేర్లు మనం చెప్పలేం, కానీ మనందరికీ తెలుసు కులాల గురించి ఎంత ఎంత గర్వం ఉండిద్ది, ఎంత అహంకారం ఉండిద్దో. అందుకనే ఇంకా చాలా రకాలు ఉన్నాయి గర్వాలు చెప్పుకోవాలంటే, కానీ మనకు సమయం సరిపోదు. ప్రతి చిన్న విషయంలో కూడా మనం గర్వపడతానే ఉంటాం. మనకేమి లేకపోయినా కూడా మనం గర్వపడతానే ఉంటాం. ఇప్పుడు మొగోళ్ళు ఉన్నారనుకోండి, ఒక మంచి బ్రాండెడ్ షర్టు ఒంటి మీద పడగానే గర్వం వచ్చేసిద్ది. కానీ వెనకాల చూస్తే ఏముండదు, ఆ ఒక్క షర్టే ఉండిద్ది. 3000 పెట్టి 4000 పెట్టి కొనుక్కుంటారు. అది వేసుకున్నంత సేపే గర్వం, అది తీసేస్తే ఏముండదు. అలాగే స్త్రీలను చూస్తూ ఉంటాం. వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంటది. పైనుంచి కిందాక అన్ని వేసుకుంటారు. అయ్యో ఎంత గర్వం ఉండిద్ది వేసుకునేటప్పుడు. కానీ మనం సాదాసీదా ఉండాలి. మనం క్రైస్తవులం. కేవలం దేవుణ్ణి స్తుతించాలి, కానీ మనం మన దగ్గర ఉందని చూపించుకోకూడదు. ఎప్పుడు మనం ఏ విషయంలోనూ గర్వపడకూడదు. మన పాస్టర్ గారు చెప్తా ఉండేవాళ్ళు. ఒక అతను అనేవాడంట, నా దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఉంటే గుర్తులేదు ఎవరికి, ఎవరిని లెక్క చేయను అనేవాడంట. 100 రూపాయలు ఎంతలోకి అయిపోతాయండి? చిన్న పిల్లడికి ఇచ్చిన 10 నిమిషాల్లో కొట్టేస్తాడు 100 రూపాయలు ఏదో ఒకటి కొనుక్కొని. ఆయన 100 రూపాయలు ఉంటేనంట ఎవరిని లెక్క చేయడంట. తర్వాత అతని గురించి కూడా మన పాస్టర్ గారు చెప్పాడు ఏమైంది అనేది. ఓకే అండి. కాబట్టి అందరికి అర్థమైంది ఆ వాక్యం. ఒకసారి గర్వాలు చెప్తారు, ఎన్ని రకాల గర్వాలు ఉన్నాయో గట్టిగా చెప్పండి అందరూ. వెనకాల ఉన్న వాళ్ళు కూడా. ఆస్తి గర్వము, అందం చూసుకునే గర్వము, బలం. ఓకే, అందరికి అర్థమైంది గర్వం గురించి. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరు గర్వపడమాకండి. ఒకవేళ ఏమన్నా మన దగ్గర ఉన్నా కానీ దేవుడు ఇచ్చాడని మనం సంతోషించాలే, కానీ గర్వపడకూడదు. ఇప్పుడు గర్వాన్ని మన దగ్గరికి రానియకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమైందని కోరుకుంటూ నా వాక్యాన్ని ముగిస్తున్నానండి. వాక్య ప్రకారం ఎవరన్నా ప్రార్థన చేస్తే మనం వాక్యం ముగించుకుందాం. అవును ప్రభువా. ప్రతి ఒక్కరు ఏకీభవించండి, కళ్ళు మూసుకొని. ఎవరు కళ్ళు తెరవమాకండి దయచేసి. అవును ప్రభు, అవును ప్రభు, అవును ప్రభు, ఎంతగానో గర్విస్తున్నారు. అవును ప్రభు, అవును ప్రభు, అవును ప్రభు.
అలానే మీరు ఎదుగుగా తండ్రి యేసు అందము అనే గర్వం ప్రభు, అవును ప్రభు. అందం అనే గర్వం మా ప్రతి ఒక్కరిలోనూ ఉంది ప్రభు. అవును ప్రభు. అయ్యా, మీరు ఇచ్చిన సౌందర్యమును తండ్రి నీ కొరకు వినియోగించి మిమ్మల్ని స్తుతించుకునే వారుగా చేయండి ప్రభు. అయ్యా, అందమును చూసుకొని మేము ఎక్కడ గర్వించకుండా చూడండి అవును ప్రభు. అయ్యా, అలానే ప్రభు యేసు బలము చూసుకొని గర్వం ప్రభు యేసు మా ఎదుట తండ్రి ఇంత బలం ఉంది తండ్రి. అయ్యా, మేము మా బంధువుల యొక్క బలం అని ఇలా నేను చెప్పుకుంటామే కానీ అవును ప్రభు. మిమ్మల్ని స్తుతి అంత బలాన్ని ఇచ్చిన మిమ్మల్ని మేము స్తుతించట్లేదు అవును ప్రభు. అయ్యా తండ్రి యేసు మేము ఎక్కడ గర్వించక ప్రభు అవును అయ్యా, ప్రభు. నాశనంలోనికి నడవక ముందే ప్రభు అవునయ్యా. మా గర్వాన్ని మేము అణుచుకొని ప్రభు అవును ప్రభు. నిరాత్మము కలిగి తండ్రి నీ సన్నిధిలో నడుచుకొని లాగా సహాయం చేయండి ప్రభు. ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరు కళ్ళు మూసుకొని నేను కూడా ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి యేసయ్య, ఈ వాక్యం ఆలోచించేంత వరకు మీరు నాకు తోడైండు ప్రభావ. గర్వం గురించి చెప్పడానికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభావ. అలాగే తండ్రి యేసు విన్న ప్రతి ఒక్కరికి తండ్రి యేసు ఈ వాక్యం అర్థమైందని కోరుకున్నాను ప్రభావ. ఈ వాక్యం అర్థం చేసుకుని ప్రభావ వాళ్ళలో నా గర్వాన్ని తీసేసుకోవాలని నేను కోరుకున్నాను ప్రభావ. అలాగే తండ్రి యేసు తర్వాత తండ్రి యేసు మీ బలలో కూడా చేయబోచుండగా ప్రభావ ఇప్పుడే తండ్రి యేసు మా గర్వాన్ని మేము తీసుకునేలాగా సహాయం దయచేయండి ప్రభావ. అలాగే తర్వాత బోధించబోయే అజ్జర శాస్త్రి కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ. తను కూడా మంచిగా బోధించేలాగా సహాయం దయచేయండి తండ్రి. నిద్రాత్మ ఎక్కడ తండ్రి వేసే పని చేయకుండా చూడండి ప్రభావ. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్ని చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగేట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచి వర్తమానాన్ని అందించిన మన అశ్వతికి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మనలో ఏ గర్వం ఉందండి? ఇప్పుడు నా వర్తమాన ప్రకారంగా మనలో ఏ గర్వం ఉంది? ఇంకా అందరూ ఏమి లేదు కాబట్టి మంచిదండి. మనలో అయ్యాలి ఈ గర్వం చెప్పిన ప్రతి ఒక్క గర్వాన్ని మనలో నుంచి తీసివేసుకోవాలన్నమాట. అలాంటి గర్వం లేకపోయినప్పుడు మనం కూడా ఇదిగా ఉంటాం అన్నమాట. అలాగే మనకి మంచి వర్తమానాన్ని అందించిన యశ్వంత్ వందనాలు తెలియజేసుకుంటూ యజ్రా శాస్త్రి వచ్చి వర్తమానాన్ని అందిస్తారు. అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మన ఆయన కృపగల మా తండ్రి, మీ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మనం స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు దేవా నాయన. గత పునరుద్ధాన దినం నుంచి ప్రభా ఈ పునరుద్ధాన దినం వరకు మీరు ఎక్కడ చాటు భద్రపరిచి కాపుదల దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ పునరుద్ధాన దినం రోజు ప్రభా మనం స్థుతించడానికి మేము అందరం ఇక్కడ కూడుకున్నాం దేవా నాయన. మా అందరి ప్రభా చెప్పేవాడే వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా అర్థం చేసుకునే మనసులో అప్పుడు దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఇక్కడ మాట్లాడుతుండగా ప్రభా నాకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మీ నోటి బోరుగా వాడుకోమని అడుగుతున్నాను దేవా నాయన. నా బిడ్డకు అర్థం ఎలాగా చెప్పేలా సహాయం దయచేయమని ప్రార్థన మీ సన్నిధిలో చేసుకోమని అడుగుతూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? చాలు చాలు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని ఎవరంటున్నారు? ఈ మాట దౌర్భాగ్యుడు అంటున్నాడా? ఒక పాప అంటున్నాడా? ఎవరంటున్నారు? అపోస్తుడైన పౌలు అనబడిన ఒక దాసుడు ఈ మాటలు చెప్తున్నాడు. అవునా? అవును. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే దౌర్భాగ్య జీవితం మనం ఈ రోజు జీవిస్తున్నామంటే, ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఈ లోకం ఎంతో దౌర్భాగ్యమైనది. అవునా? మనం జీవిస్తున్న ఈ లోకం ఎంతో దౌర్భాగ్యమైన లోకం. మనం గమనించినట్లయితే ఒక బిడ్డగా మనం పుట్టిస్తాడు. పుట్టించిన తర్వాత కొన్నాళ్ళకి కొంత పెద్ద అవుతాం. తర్వాత చదువుకుంటాం. చదువులు అంతా అయిపోయినాక ఉద్యోగాలు చేసుకుంటాం. కొన్నాళ్ళకి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాం. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అనేక రకమైన రోగాలు, జబ్బులు, వ్యాధులు వస్తాయి కదా. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ధన్యులండి. ఏమని చెప్పండి.
ఉన్నాయి అందరికి అన్నీ ఉంటాయి. అవి లేని వాళ్ళు ధన్యులు అసలు. అట్లా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన జబ్బు, రోగం, అనేక రకమైన ఆరోగ్య సమస్యలు ఎన్నో చూస్తున్నాం. అట్లాంటిది దౌర్భాగ్యమైన జీవితం అంది. అవునా? అవును. ఒక పిల్లోడు, ఒక యవనస్తుడు, యవనస్తుడు పెద్దోడు అవ్వాలంటే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని ఆ తల్లి పాలిచ్చి పెంచి పెద్ద చేసి చదివించి ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్లో చూపిస్తారు. చూపించిన తర్వాత ఆ బిడ్డకి ఒక పెద్ద అయిన 15-20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ బిడ్డ అడిగింది తల్లిదండ్రులు ఇవ్వకపోతే ఏమంటారు? ఆ బిడ్డ తల్లిదండ్రులు ఏమంటాడు? మీరు నాకేమి ఇచ్చారు అంటారా? అంటారా? మనల్ని ఎవరైనా పిల్లలు యవనస్తులు ఎవరైనా అంటున్నారండి? అనట్లేదు. అట్లా అంటాడంట. అట్లా అంటే ఆ తల్లి అంటదంట, నేను నిన్ను కన్నాను కదరా అంటదంట. ఆ కన్నావులేమ్మా, గాలికని పక్కన పడేసావు నన్ను అంటదంట. గాలికని పక్కన పడేస్తే పెరుగుతాడండి పిల్లోడు? పెరగడు. ఎంతో పోషించి ఆ బిడ్డని పెద్ద చేస్తే ఆ బిడ్డ అట్లా మాట్లాడతాడనమాట. కృతజ్ఞత లేదు ఆ బిడ్డకి. కృతజ్ఞత లేని బిడ్డ, ఆ బిడ్డ అట్లాంటి దౌర్భాగ్య జీవితం జీవిస్తున్నాడు. అట్లానే ఇంకోటి గమనించినట్టయితే మనం ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా సంపాదిస్తూనే ఉంటారు. అవునా? సంపాదిస్తూనే ఉంటారు. ఇప్పుడు కడుపుకు తినడానికి, మనకు తినడానికి సంపాదించుకుంటాం, జీవించడానికి డబ్బు సంపాదించుకుంటాం, మనం ఈ లోకంలో ఉండడానికి కావాల్సినవి మనం సంపాదించుకుంటాం. సంపాదించుకున్న తర్వాత ఎట్లా ఉన్నావు అని అడిగితే ఏమంటారు? ఏదో ఉన్నాలేండి అంటారు. ఏదో ఉన్నావా? కావాల్సినంత సంపాదించుకున్నావు, తినడానికి సంపాదించుకున్నావు, ఈ లోకంలో జీవించడానికి ప్రతి ఒక్కటి సంపాదించుకున్నావు. కానీ నేను ఎట్లా ఉన్నావు అని అడిగితే ఏదో ఉన్నాలే అంటావా? ఏం తక్కువైంది నీకు? ఏం తక్కువైంది? తిండి తక్కువైందా? నివసించడానికి ఇల్లు తక్కువైందా? ఇక్కడ జీవించడానికి, లోకంలో జీవించడానికి డబ్బు తక్కువైందా? మరి ఎందుకు అంటున్నావు ఏదో ఉన్నాలే అని? తృప్తి లేదు జీవితాల్లో. తృప్తి లేని జీవితాలు, కృతజ్ఞత లేని జీవితాలు మనం జీవిస్తున్నాం. అట్లాంటి దౌర్భాగ్యమైన జీవితాల్లో మనం జీవిస్తున్నాం అన్నమాట. అందుకోసంగానే ఇక్కడ యోబు గారి, పౌలు గారు ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకు ఉదాహరణగానే దాన్ని పౌలు గారు ఇక్కడ చెప్పారనమాట. ఈ రోజుల్లో కానీ మనం ఇట్లా ఏదన్నా తప్పు చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు ఇది రాసినప్పుడు ఆ రోమాలో ఏదైనా తప్పు జరిగితే అంట పెద్ద శిక్ష వేసేవాళ్ళు అంట. ఈ రోజుల్లో మనకి ఇక్కడ కానీ ఏదన్నా తప్పు చేసినా, ఏదైనా పాపం చేసినా, ఏదైనా అయితే జైలుకి తీసుకెళ్లి 2 రోజులు పెడుతున్నారు, 3 రోజు బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారుగా. చాలా మందిని చూస్తున్నాం అనమాట. 2 రోజులు ఉంటారు, 3 రోజు బెయిల్ మీద బయటకు వచ్చేసి తిరుగుతూ ఉంటారు. అదే ఆ రోజుల్లో అయితే అపోస్తలుడైన పౌలు గారు ఇది రాసినప్పుడు ఆ రోమా దగ్గర ఏదైనా తప్పు చేస్తే, ఎవరైనా చంపితే ఆ చంపిన శవాన్ని, చచ్చిపోయిన శవాన్ని, ఆ చంపిన అతనికి 3 రోజులకి మెడకేసి కట్టేస్తారంట. 3 రోజులు అయిన తర్వాత మెడకేసి కట్టించి పరిగెత్తిస్తారంట. శవాన్ని మెడకేసి పరిగెత్తిస్తున్నప్పుడు 3వ రోజు శవం వాసన ఎట్లా ఉంటది? చూసారా? చూడలేదు. ఎన్నో జంతువులు మనం రోడ్డు మీద పడిపోయినప్పుడు చూస్తాం, చచ్చిపోయినప్పుడు చూస్తాం కదా. కొన్ని రోజులకి ఎంత గబ్బు వస్తుంది, ఎంత వాసన వస్తుంది. అట్లాంటి వాసన వచ్చే శవాన్ని వెనకమాలు కట్టేసి పరిగెత్తిస్తారంట. పరిగెత్తిస్తున్నప్పుడు వెళ్తా పరిగెత్తుతా ఉండగా ఎంతో కేకలేస్తా, ఎంతో ఏడుస్తా వెళ్తా ఉంటాడంట. ఏడుస్తా వెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్ళి కాపాడారు అనుకోండి, ఆ మనిషికి కూడా తగిలిస్తారంట దాన్ని. అందుకని ఎవరు వచ్చి ముందుకు వచ్చి కాపాడేవాళ్ళు కాదంట. అందుకని అట్లా వెళ్ళిపోతా ఉన్నప్పుడు అట్లా వాసన పీల్చుకొని కొన్ని రోజులు అయ్యేసరికి, 3-4 రోజులు అయ్యేసరికి ఇంకా వాసన పెరిగిపోయి ఆ కంపు పీల్చుకొని అతను కూడా చనిపోతాడు. అట్లాంటి శిక్షలు ఆ రోజుల్లో ఉండేయంట. ఈ రోజులు అట్లాంటి శిక్షలు ఉన్నాయా? లేవు. ఒక మానవుని జీవితం ఎంతో అల్పమైనది. అవునా? ఎంతో అల్పమైనది. ఆ వ్యక్తి జీవితం గురించి ఎంత అల్పమైంది అనేప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఈ వాక్యం తెలుస్తుంది. ఏమని? నేను దౌర్భాగ్యుడని, ఎంతో దౌర్భాగ్యుడని ఎప్పుడు తెలుస్తుంది? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే అది ఆ వాక్యం గురించి తెలుస్తుంది. నేను ఎంతో దౌర్భాగ్యుడని అని అంట. ఎవరైనా అంటారు ఈ రోజుల్లో నేను దౌర్భాగ్యుడని? దౌర్భాగ్యుడు అని ఎదురోడు తిడతాం, కానీ మనం దౌర్భాగ్యం అని మనం అనుకుంటామా? అనుకోము. అట్లా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. రక్షణ పొందిన తర్వాత మీ హృదయంలో మీరు తిరిగి మళ్ళా జన్మిస్తారు. జన్మించినప్పుడు మీకు అనిపిస్తుంది, మీరు ఏదైనా తప్పు చేస్తున్నారు అంటే, నేను చేస్తుంది తప్పు, నేను నడుస్తున్న మార్గం తప్పు, నేను మాట్లాడుతున్న మాట తప్పు అని ఎప్పుడు తెలుస్తుంది?
ఎప్పుడు తెలుస్తుంది? మీరు రక్షణ పొందిన తర్వాత మీకు ఆ విషయం తెలుస్తుంది. నేను తప్పుడు మార్గంలో నడుస్తున్నాను, నేను తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను, కాబట్టి నేను సరి చేసుకోవాలి అని చెప్పి ఆ మనిషి అప్పుడు అనుకుంటా ఉంటాడు అనమాట. అనుకుంటాడు కానీ సరి చేసుకుంటామా? లేదు. మనం ఈ మట్టి శరీరంలో జీవిస్తున్నాం కాబట్టి ఏం చేసుకోలేము. మట్టి శరీరంతో జీవిస్తున్నాం కాబట్టి మట్టి మనల్ని ఆకర్షించుకుంటది. అవునా? అవును. మనం ఏది మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేము. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి లోకం కూడా మనల్ని ఎంతో ఆకర్షించుకుంటది కాబట్టి మనం మార్చుకోలేము అనమాట. మట్టి మీద జీవిస్తున్నాం, మట్టి శరీరంతో జీవిస్తున్నాం కాబట్టి మనం వాటిని దేన్ని మార్చుకోలేము. ఆ శరీరం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనం లోకం నుంచి బయటికి రాలేము అనమాట. ఇక్కడ చూడండి, లోకం అంటే ఏంటంటే యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఏమంటున్నాడు? అవి లోక సంబంధమైనవి. ఎవరి వల్ల పుట్టినవి కాదంట? తండ్రి వలన పుట్టినవి కాదు. ఈ రోజులో చూస్తే, లోకంలో చూస్తే నేత్రాశలు, జీవబ్రహ్మము, శరీరాశయు అన్ని అయ్యానా కాదా? ఇప్పుడే చెప్పాడు అన్న. ప్రతి ఒక్కరికి శరీరాన్ని అట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి అని ఇది ఉంటది, కానీ ఆత్మను సరి చేసుకోవాలన్న విషయం ఉంటుంది. ఎవరికైనా ఉందా? లేదు. శరీరాన్ని చక్క పెట్టుకోవాలి, శరీరాన్ని ఇది చేసుకోవాలి, కానీ ఆత్మను కాపాడుకోవాలి, మన ఆత్మని కనపరచాలనే విషయం ఎవరికి తెలియదు, ఎవరు చేయరు కూడా. ఎందుకంటే శరీరం అనేది మనం ఇక్కడ జీవిస్తున్నాం అంటే మనకి మెయిన్ అది పక్కనే చూసామంటే మనం ఆటోమేటిక్ అట్రాక్ట్ అయిపోతావా? నువ్వెంత మారు మనసు పొందు, ఎంత చెయ్యి. ఇప్పుడు ఒక తాగుపోతా ఆయన చిల్లరగా తిరిగి ఆయన ఎక్కడ డ్రమ్ములు ఇరపడినా డ్యాన్స్లు వేసుకుంటా ఉంటాడు. ఆయన ఒక్కసారిగా మారాడు. మళ్ళీ తిరిగి ఏరియాలోకి డ్రమ్ములు కొట్టుకుంటే ఎవరైనా వచ్చారు, ఆయనకి ఒక 10 నిమిషాలు చూస్తాడు, ఓర్చుకుంటాడు, పావు గంట చూస్తాడు, ఓర్చుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? వెళ్ళిపోయి డ్యాన్స్లు వేస్తాడు. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చాడు కదా. అట్లా ప్రతి దానికి అట్రాక్ట్ అయిపోతాం మనం. ఇక్కడ మనకి శరీరం అంటే ఏంటంటే శరీరానికి ఆత్మకి మధ్య యుద్ధం జరుగుతుంది అనమాట. శరీరానికి మనం అన్ని పెట్టుకుంటున్నాం కానీ శరీరానికి కావాల్సిన ఏంటి? ఆహారము, వస్త్రాలు. అవునా? అదే ఇస్తున్నాం మనం. ఇంకేం ఇస్తున్నాం? రోజుకు ఒక రకమైన డ్రెస్సులు వేసుకోవడానికి సంపాదించుకుంటున్నాం. రోజుకు ఒక రకరకాల తిండిలు తింటానికి మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం. మన శరీరాన్ని చక్కబెట్టుకోవడానికి అనేక చోట్లకి వెళ్ళి శరీరాన్ని ఆ విధంగా మార్చుకుంటున్నాం. అదే మనం ఫేస్ సర్జరీలు అంటున్నారు, ప్లాస్టిక్ సర్జరీలు. ఎందుకయ్యి? అందాల కోసం. అవన్నీ శరీరానికి కావాల్సినవన్నీ మనం పెడుతున్నాం, కానీ ఆత్మకు కావాల్సింది ఏదైనా మనం పెడుతున్నామా? పెట్టట్లా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక నల్ల కుక్క, ఒక తెల్ల కుక్క ఉండేయంట. ఆ నల్ల కుక్క అంటే ఆ ఇంటి యజమానురాలకి బాగా ఇష్టం అంట. ఆ ఇంటి యజమానురాలకి నల్ల కుక్క అంటే బాగా ఇష్టం అంట. తెల్ల కుక్క అంటే పెద్ద పట్టించుకునేవాడు కాదంట. ఆ నల్ల కుక్కకి ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి చికెన్ ముక్కలు, దానికి కుక్కకి కావాల్సిన మంచి ఫుడ్ అందిస్తా, దానికి మంచి పాలు పెడతా, ఒక షాంపూతో స్నానం చేపించి, సోపుతో రుద్ది స్నానం చేసి, దానికి సపరేట్ టవల్ పెట్టి దాన్ని శుభ్రంగా చేస్తారంట. కానీ ఆ తెల్ల కుక్కను మాత్రం అసలు పట్టించుకోరంట. అదే ఇక్కడ నల్ల కుక్క అంటేనేమో శరీరము, తెల్ల కుక్క అంటే ఆత్మ. ఆ శరీరానికి అంతగా చేస్తున్నారు కానీ ఆత్మను మాత్రం పట్టించుకోవట్లేదు. అయితే ఆ నల్ల కుక్క, తెల్ల కుక్క ఒకరోజు యుద్ధం చేసుకుంటే ఏది గెలిచిద్ది? నల్ల కుక్కే గెలిచిద్ది. ఎందుకు? బాగా తిని బాగా బలిసి ఉంటది అది. అదే తెల్ల కుక్క అయితే ఏమి తినలేదు, ఏం పెట్టారు దానికి, ఏం తినలేదు, ఏం చేయలేదు. కాబట్టి ఆ తెల్ల కుక్క అట్లా ఉంటది. ఏదో అట్లానే ఆత్మకి మనం ఏమి ఇవ్వట్లా. శరీరానికి అన్ని ఇవ్వాల్సిన ఇస్తున్నాం, శరీరమే గెలుస్తుంది కానీ ఆత్మ గెలుస్తుందా? ఆత్మకు మనం ఏమనుకుంటామంటే శరీరాన్ని సోమవారం నుంచి శనివారం దాకా మన శరీరానికి కావాల్సింది చేస్తాం. ఆదివారం పూట ఆత్మ దేవుడి సన్నిధికి వెళ్తే
పాస్టర్ గారు కొంచెం గంజి పోస్తారు, అంతేనా? పాస్టర్ గారు కొంచెం గంజి పోస్తారు ఆ తెల్లకొకటి. అది ఆత్మని అట్లా ఆదివారం చర్చిలో ఉన్నంతసేపే మనం ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం, కానీ తర్వాత ఆరాధించే వాళ్ళగా ఉంటున్నామా? లేదు. అట్లాంటి లోకంలో మనం జీవిస్తున్నాం. అంత దౌర్భాగ్యమైన జీవితం మనం జీవిస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు పిల్లల కాడి నుంచి ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు అయిన పిల్లలు అంటే ఒక విషయం గుర్తొచ్చిందండి. ఈ రోజు మన సంఘంలో సండే స్కూల్ మొదలైంది. వాళ్ళ నుంచి తెలుసా? ఎంతమందికి తెలుసు? మీకు తెలుసులే, మీరేగా పెట్టింది, అందరూ తెలుసు కాబట్టి ప్రతి ఒక్క పిల్లల్ని సండే స్కూల్ పంపించండి. ఎందుకంటే సండే స్కూల్ పెడతాం అంకుల్ అని అడిగినప్పుడు అంకుల్ వెంటనే దాన్ని ఒప్పుకున్నారు. పెట్టుకోవడానికి ఒప్పుకోగానే తర్వాత ప్రసన్న అక్క, పరిమళ అక్కని అడిగాను. తెలుసా ప్రసన్న, పరిమళ అంటే మీకు? నాకే తెలియదు, నేనే కన్ఫ్యూజ్ అవుతా ఒక్కొక్కసారి వాళ్ళ పేర్లు. అమూల్య అక్క, అమూల అక్క వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు, పెడతాం, మేము వచ్చి నడిపిస్తాం శాస్త్రి అని అన్నారు. అనగానే చక్కగా ప్రతిరోజు వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ పిల్లల్ని ప్రతిరోజు సండే స్కూల్ పంపించండి. తప్పకుండా పంపిస్తారా? మీ ఇరుగు వారికి కూడా చెప్పండి, పక్కన వాళ్ళకి, మీ బంధువులకు చెప్పండి. సెలవులు పిల్లలందరూ ఇంటికి వస్తారు. విడి రోజులు అన్నింటిలో ఆడుకుంటున్నారు, కానీ ఆదివారం పూట ఒక్కరోజు సండే స్కూల్ పంపించండి పిల్లల్ని. సెలవులు అయిపోయేదాకైనా ఊర్ల నుంచి వచ్చి ఉంటారు కదా, వారి సెలవులు అయిపోయేదాకైనా సండే స్కూల్ పంపించండి. ఎన్నో మంచి కథలు చెప్తున్నారు, చక్కగా ప్రార్థన చేపిస్తున్నారు, పిల్లల చేత ప్రార్థన నేర్పిస్తున్నారు, వాక్యాలు, కంఠస్థ వాక్యాలు చెప్తున్నారు, కథలు చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి యాక్షన్ సాంగ్స్ కూడా నేర్పిస్తారు పిల్లలకి. యాక్షన్ సాంగ్స్ నేర్పించి ఇంగ్లీష్ సాంగ్స్ నేర్పిస్తారు. చక్కగా వాళ్ళు టీచర్స్ మంచిగా చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి మీ పిల్లల్ని పంపించి ఈ వయసు నుంచే దేవుడి భయభక్తులు కలిగి జీవించడానికి మీ పిల్లల్ని మీరే ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తారా? చెప్పండి, ప్రోత్సహించండి. ఎందుకంటే మనం పిల్లల్ని మీరు పని చేసుకుంటున్నారు అనుకోండి, టీవీ చూడండి రా, నేను పని చేసుకోవాలని చెప్పి టీవీ చూడడానికి మీరే ప్రోత్సహిస్తున్నారుగా. విడి రోజుల్లో ప్రోత్సహిస్తారు టీవీ చూడమని. టీవీ పిల్లలే కాదులే, పెద్దోళ్ళు కూడా చూస్తున్నారు, అవును కదా? టీవీలు పిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా చూస్తున్నారు. పిల్లల్ని అట్లా ఆదివారం కూడా వచ్చేసరికి కూడా సండే స్కూల్కి వెళ్ళండి, పిల్లల్ని ప్రోత్సహించండి. పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. వారికి మంచి గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా సంఘం సిద్ధంగా ఉంది. అన్ని నేర్పించడానికి టీచర్స్ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. ఓకేనా? సరే, తిరిగి మన వాక్యంలోకి వద్దాం. మనం ఆత్మకు కావాల్సిన ఏమి ఇవ్వట్లా. శరీరానికి కావాల్సి మనం ప్రతి ఒక్కటి ఇస్తున్నాం, కానీ ఆత్మకు కావాల్సిన మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం. ఆత్మను సంతోషపరచలేకపోతున్నాం. ఎందుకు? లోకంలో జీవిస్తున్నాం మనం. ఏ లోకం? సండే స్కూల్ లోకం. ఇప్పుడే చెప్పింది, సండే స్కూల్ లోకం కదా. ఇప్పుడే కదండి చదివింది. దౌర్భాగ్య లోకంలో జీవిస్తున్నాం మనం. ఏ లోకం? దౌర్భాగ్య లోకంలో జీవిస్తున్నాం మనం. అందుకోసం మనం శరీరానికి ఇవ్వాల్సింది ఇస్తున్నాం, కానీ ఆత్మను సంతోషపరిచేవారాగా ఉండట్లేదు. ఆత్మను సంతోషపరచాలంటే మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. మనం స్తుతిస్తే ఆత్మ గంతులేస్తుంది. అట్లా ఉండామా? చెయ్యాలి, ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి. ఈ రోజుల్లోనా అలసిపోయి వచ్చానులే, పండుకుంటున్నాలే, తిన్నామా పండుకున్నామా, అంతేనా? తినటం, తాగటం, పండుకోవటం, అంతే కదా. చూడండి, అది కూడా ఒకసారి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23-21. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులు అవుతారు. ఏమవుతారంట? దరిద్రులు అవుతారంట. ఏం చేస్తున్నారు మీరు? చెప్పండి. తింటున్నాం, తాగుతున్నాం, కొనుక్కుంటున్నాం. కొనుక్కొని ఏమవుతున్నాం? దరిద్రులు అవుతున్నాం. అయినా తెలుసుకున్నా కూడా మనం అంతే చేస్తున్నాం, కానీ మన ప్రవర్తన మనం మార్చుకోలేకపోతున్నాం. కాబట్టి దీన్ని బట్టి మీరు మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకొని అట్లా తిండిబోతులుగా, త్రాగుబోతులుగా పండుకొని దరిద్రాన్ని పెంచుకోకూడదు. ఒక పెద్ద భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు అంట తన గాడిద అని పిలుచుకునేవాడంట. పిలుచుకుంటారు మీరు గాడిద అని? మిమ్మల్ని పక్కన వాళ్ళని పిలుస్తాం, కానీ మనల్ని ఎవడైనా గాడిద అన్నాడంటే అయిపోయాడు, నిజంగా అయిపోయాడు, అంతేగా. మనల్ని ఎవరు గాడిద అనరు, మనం అంటాం. ఆ భక్తుడు తన గాడిద అని పిలుచుకుంటాడంట. ఎందుకంటే తను బద్దకిచ్చి పడుకున్నప్పుడు, రే గాడిద లే, నువ్వు సంఘానికి వెళ్ళి ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి లే అని చెప్పి
తనను తాను ప్రోత్సహించుకొని అట్లా ఎగుస్తాడంట. ఏదైనా బతికించి పడుకున్నప్పుడు తనను తానే ఏ గాడిద లే నీకు ఆ పని ఉందిలే అంటారంట. తనను తానే అనుకుంటాడంట. మనం ఇప్పుడు గాడిదల్ని తిట్టగాలి పక్క వెళ్ళిపోతాయి కదా గాడిదలు, రోడ్డు మీద గాడిదలు ఉన్నాయి అనుకోండి, తిట్టగాలి ఏమవుతాయి పక్క వెళ్ళిపోతాయి, మాట వింటాయి. అట్లా అందుకని ఆయన గాడిద ఆయన పిలుచుకొని ఆయన సరి చేసుకొని ఆయన చేయాల్సిన పనికి ఆయన ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. అట్లా ఆయన చేసుకుంటానికి ముందుకు వెళ్ళిపోతా ఉంటే గాడిద అని చేసి పిలుచుకుంటా ముందుకు వెళ్ళిపోతా ఉండేవాడంట. అట్లా మనం కూడా గాడిద మనం కూడా అట్లా అనుకోకపోయినా మనం ప్రోత్సహించుకొని ప్రార్థన చేయాలి. ఈ సమయం మనం ప్రార్థనకి ఇవ్వాలి, ఈ సమయం మనం వాక్యం చదువుకోవాలి, ఈ సమయంలో మనం మన పనులు మనం చేసుకున్నాం, మిగిలిన సమయంలో మనం వచ్చిన తర్వాత అయినా బైబిల్కి ఇవ్వాలి. ఇచ్చేవారిలాగా ఉంటున్నామా? లేము. ఆయనకి ఇష్టలుగా జీవించాలి మనం ఈ లోకంలో, ఆయనకి ఇష్టలుగా జీవించాలి. మనం ఈ లోకంలో చూసాం, మనం శరీరాశ నేత్రాశ జీవబడము అయ్యే కలిగి ఉంటున్నాం, కానీ వాటినే ప్రేమిస్తున్నాం. ఈ లోకంలో ఉండేది అవే కదా, లోకంలో ఉండే వాటినే ప్రేమిస్తున్నాం, కానీ మనం యేసు ప్రభువుని ప్రేమించాలి. చూడండి, యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చదువుకున్నది 15వ వచనం చదవండి సార్. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకంలో జీవిస్తున్నారు మీరు, ఈ లోకంలో జీవించినప్పుడు వాటి వైపు లాగేస్తుంది మనసు, అవునా? లాగినప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, వాటిని వేరు చేయండి. మీరు లోకంలో పడిపోకుండా వాటిని వేరు చేయండి, వేరు చేసి దేవుడికి ఇష్టలుగా జీవించండి, పరిశుద్ధులుగా జీవించండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇట్లా జీవిస్తారా? మరి ఇప్పటి నుంచైనా జీవిస్తారా? ఇప్పటి నుంచైనా కానీ మిమ్మల్ని మార్చుకొని ఆయన పరిశుద్ధులుగా జీవించి ఆయనకి ఇష్టలుగా మనం నడుచుకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటిని టేటిని ప్రేమిస్తే మనకి ఏమవుతుంది? విభుడు ఏమన్నాడు? అవి తండ్రి ప్రేమలో ఉండవు. వాళ్ళు తండ్రి ప్రేమ ఉండదంట. మీరు వాటిని చేస్తున్నారు, మళ్ళీ తిరిగి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, దేశను కావాలయ్యా అంటారు. వస్తాడా? వాడు నువ్వు చేయాల్సిన చెడు అన్నీ చేస్తున్నావు, మళ్ళీ చేసేసి నువ్వు రావాలయ్యా అంటే ఎక్కడికి వస్తాడు? నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు, తీసుకెళ్తాడు నిన్ను వచ్చి ఎక్కడికి? నరకానికి తీసుకెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. అట్లా మనం ఆయనకి ఇష్టలుగా జీవించాలి, పరిశుద్ధులుగా జీవిస్తే మనం వీటి నుంచి తప్పించుకుంటాం. ఈ లోకంలో ఉన్న వాటి నుంచి మనం తప్పించుకోవడానికి మనకి అదే బెస్ట్ టైం మనకి, ఓకేనా? ప్రార్థన చేసుకోవాలి. మన టైం ఎక్కువ దేనికి స్పెండ్ చేయాలి? ప్రార్థనకి, వాక్యం చదువుకోవడానికి, దానికి టైం స్పెండ్ చేయాలి. ఆయన ఎందుకు నమ్మకంగా జీవించాలి మనం, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే నమ్మకంగా ఉంటే ప్రకటన గ్రంథంలో ఉంది, మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు నీ జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు కదా. చూడండి 22వ అధ్యాయం 10వ వచనం. సరే, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ప్రకటన గ్రంథంలో మీరు మరణం వరకు నమ్మకంగా జీవించండి, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్పి ప్రకటన గ్రంథంలో ఉంది ఒక చోట. మరి అట్లా ఆ జీవ కిరీటం పొందుకునే వారిలాగా ఉంటున్నాము మనం. అది పొందుకోవాలంటే ఏం చేయాలని చెప్పాను? ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని వేరుపరిచి ఆయన ఇష్టలుగా జీవిస్తూ పరిశుద్ధులుగా జీవిస్తే మనం ఆ జీవ కిరీటం పొందుకునే వారిలాగా ఉంటాం. ఇక్కడ పౌలు గారు అంటారు, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడిందంట. మీరు ఎవరైనా ధైర్యంగా చెప్తారా? నా కోసం నీతి కిరీటం దేవుడు ఏర్పాటు చేశారని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్తా అన్న చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. చెప్పలేని అన్న చేతులు ఎత్తండి, చెప్పలేని అన్న చేతులు ఎత్తండి. చెప్తామన్నా చేతులు ఎత్తరు, చెప్పరు అన్నా చేతులు ఎత్తరు. ఎత్తండి. నిద్రపోయే చేతులు ఎత్తండి. నిద్రపోతున్నారా?
అడిగిన దానికి చెప్పండి. ఇక్కడ నుంచొని చెప్తున్నందుకు పాపం నేను ఇప్పుడు అనుకున్నా, నాకు అంతకుముందు తెలిసేది కదా, వాళ్ళు అడుగుతుంటే వీళ్ళు ఏంటంటే కేకలేస్తారు అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తుంది నాకు మీ మొహాలు చూస్తుంది ఇక్కడ. నిద్రపోతున్నారు వినట్లా. చెప్పిందన్నా గుర్తుందా? ఈసారి వారు అందరు రాసుకురండి, అడుగుతాను తప్ప చెప్పించుకుంటాను అందరి చేత. నేను కూడా సండే స్కూల్ టీచర్ గా చెప్పారు ఇవాళ. ఈసారి ఒక కంఠస్థ వాక్యం ఇచ్చాను, అదంతా మీరు వచ్చే వారం ఒక బ్యాగ్ బుక్ లో రాసుకోనండి, నేను మీ చేత తప్ప చెప్పించుకుంటాను అన్నారు. ఇవాళ నేను చెప్పిన వాక్యం వాళ్ళిద్దరి సంగతి అయితే నాకు అనవసరం, కానీ నేను వాళ్ళు చెప్పిన వాక్యం మాత్రం నేను వచ్చే వారం అప్ప చెప్పించుకుంటా ఈసారి. సరేనా? అంతేనే, ఎవరు రారా? సరే వినండి. అట్లా ఆయన జీవ కిరీటం పొందుకుంటా అని చెప్పి ఆయన నమ్మకం చెప్తున్నాడు. ఎవరు? పౌలు గారు చెప్తున్నారు. అట్లా మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. కాబట్టి అట్లాంటి పోరాటం మనం కూడా పోరాడాలి. దేవుడి పట్ల మనం భయభక్తులు కలిగి నమ్మకంగా జీవిస్తే మరణం వరకు, మనం చనిపోయే వరకు ఆయన ఎందుకు నమ్మకంగా భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నీ నడుచుకుంటూ, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉంటే తప్పకుండా ఆ జీవ కిరీటం మనకి దేవుడు అందిస్తాడంట. పౌలు గారు అయితే ఎట్లా చెప్పారు, మనకు కూడా అట్లానే జీవ కిరీటం అనేది మనకు కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఆయన్ని ఎట్లా ఈ లోకంలో ఉండే వాటిని ప్రేమించకుండా ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ పరిశుద్ధులుగా జీవించడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదే మనకు అనుకూల సమయం. కాబట్టి అందరం ఒకసారి ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థించండి, ఏకీభవించండి. అందరూ ఏకీభవించాలి. అందరూ కాళ్ళు ఉన్న వాళ్ళందరూ మోకరించాలి. అయ్యా పాపంలో నా తల్లి, లోకంలో నా తల్లి, లోక మాలిన్యంలో లోకం అంతయు నా తల్లి మా హృదయంలో భద్రపరుచుకుంటున్నామే కానీ ప్రభు అయ్యా వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోలేకపోతున్నాం ప్రభు. అవును ప్రభు, ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము ప్రభు, ఎంతో దరిద్ర స్థితిలో ఉన్నాము ప్రభు. అయ్యా ప్రార్థన చేయాలి. అందరూ నిర్మాణంలో కూడా ప్రార్థన చేయాలి. ఏకీభవించండి. ఏ స్థితిలో ఉన్నామో ప్రభు నాకు వాక్యం ద్వారా నాకు తెలియజేసినటువంటి వచనాలు ప్రభు. ప్రార్థన రాదా మీకు? నేర్పించలేదా దాసుడు ప్రార్థన మీకు? ప్రార్థన చేయాలి అందరూ నోరు తెరిచి. శరీరానికి మనం పెట్టుకుంటున్నాం కానీ ఆత్మ శరీరానికి కావాల్సినవి అందిస్తున్నాం మనం. మార్చండి తండ్రి, మమ్మల్ని రక్షణ పొందుతున్నాం. రక్షణ పొందినా కానీ మళ్ళా లోకంలో పడిపోతున్నాం కానీ తండ్రి, మళ్ళా మనం ప్రేమించే వాళ్ళగా ఉంటుంది తండ్రి. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం తండ్రి. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే మన తండ్రి మనకు దగ్గర కాడు. ప్రార్థన చేయండి అందరూ. లోకంలో పడిపోకుండా మనల్ని దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇలా లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టాలి, హృదయాలు మార్చుకున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో చెప్పబడిన వాక్యాన్ని మీరు హృదయంలో ఉంచుకోవాలని చెప్పినప్పుడు విని వదిలేసేవారిలా కాకుండా హృదయంలో నెవరేసుకుంటూ ప్రతిరోజు నెవరు వేసుకుంటూ వాక్యాన్ని జీవించేవాళ్ళ సహాయం దయచేవారు. చిన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రార్థన అవసరాలు కలిగి ఉన్న వారిని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీరు తోడుగా నడిపించండి తండ్రి. సహాయం దయచేయాలి. చిన్న ప్రార్థన మీరు దీవించమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకోటి, సండే స్కూల్ పిల్లలందరూ తప్పకుండా పంపించండి. సండే స్కూల్ టీచర్లు వాళ్ళు ఎంతో ఆసక్తితో పిల్లలకి కొత్త కొత్త నేర్పించాలి. కొత్త కొత్త యాక్షన్ సాంగ్స్, డ్యాన్సులు అట్లా నేర్పించి స్టోరీస్, కథలు నేర్పించాలని ఉన్నారు. ఇంకా అంకులోళ్ళు మనకి పర్మిషన్ ఇస్తే మనం VBS కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాం. VBS కోసం కూడా ప్రార్థన చేద్దాం. 4 రోజులు VBS నడపాలనుకుంటున్నాం. ప్రతి ఒక్క తెలుసా VBS అంటే? చెప్పండి. అది VBS నడుపుకోవడానికి కూడా మనం ముందుకెళ్దాం అనుకుంటున్నాం. కాబట్టి
వచ్చే వారం కాకుండా తర్వాత వారంలో 4 రోజులు VBS పెట్టుకోవాలనుకున్న పిల్లల్ని ప్రతి ఒక్కరిని పంపించండి, ప్రోత్సహించండి. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తేనే పిల్లలు రావడానికి ఇష్టపడతారు. మీరు ఎట్లా అయితే టీవీలు చూడండి, ఫోన్లు చూడండి వాళ్ళకి ఎట్టిస్తున్నారు, అట్లాగే ఆదివారం రోజు కూడా సండే స్కూల్కి వెళ్ళిన అంతే ప్రోత్సహిస్తే సండే స్కూల్ టీచర్లు వాళ్ళకి ఎంతో విలువైన కథలు, వాక్యాలు నేర్పించి వారిని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు పంపించాలని మనవి. మంచి వర్తమానం అందించిన ప్రజల శాస్త్రికి వందనాలండి. మనం ఏం ప్రేమిస్తున్నామండి? మనం ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తాం. మనం ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? దేవుని ప్రేమ మనకి ఉండదు అంటున్నాడు. మనం అనేక విధాలుగా, అంటే మనం తెలిసి తెలియక అనేక విధాలుగా తప్పు చేస్తా ఉన్నాం. అంటే ఆ లోక ఆశలను, లోక తలంపులను మనం ప్రేమిస్తాం. వాటన్నిటికీ మనం దూరంగా ఉన్నప్పుడు దేవుడు మన సన్నిధికి దగ్గరగా ఉంటాడు. అటు లోక ఆశలు, లోక తలంపులు ప్రేమిస్తే ఏం చేస్తాడు? దేవుడు మనకి దూరంగా ఉంటాడు అన్నమాట. ఈ మంచి వర్తమానం ఇచ్చిన శాస్త్రికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని రాజు గారికి అందజేస్తాను. దేవుడి ప్రేమలాగా ప్రియులారా, మనం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇంతవరకు ముఖ్యంగా ఎక్కడ ఇంత విధముగా దేవుడి యొక్క జ్ఞానము బోధింపబడుతుందంటే దేవుడి యొక్క కృప ఉంది. మనం ఎక్కువగా సమయము ఎక్కడైనా మాటలకు ఇస్తారు, కానీ దేవుడికి మనం కూడా సమయం ఇస్తున్నాం. వాక్యము ద్వారానే మనం దేవుడికి మనం బలపడాలి. ఎందుకంటే ముఖ్యముగా దేవుడికి వాక్యం అనేది ఉండాలి. ఆ వాక్యం అనేది ఖచ్చితంగా వినబడుతుంది, అందరికీ చెప్పబడుతూ ఉంది. ఆ వాక్యానుసారంగా మనం సర్చ్ చేసుకున్నాం. ఎందుకంటే వాక్యము హృదయంలో నాటపడాలి. అది నాటపడటానికి మనం ప్రయత్నిస్తున్నాం, జరుపుకుంటున్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా మనం వినేవారిగా ఉన్నాం ప్రియులారా. అందుని బట్టి దేవుడి వందనాలు. ఒక పావుగంటలో నేను ముగిస్తాను. దాని నుంచి కనిపించిన ప్రాణం చేసుకున్నాం. పరిశుద్ధరామైన మీకు అనుగుణమైన ఎంతవరకునైనా ఇద్దరు వాడుకున్నారు. అందరి బట్టి నీకు అన్నాడునైనా విన్న ప్రకారంగా మేము జీవించే వారిగా ఉంటుంది. సహాయంగా ఇచ్చాను. బలంగా నిలబడపరుచున్నాడు. ఈ విధంగా మాట్లాడితే నీ బిడ్డలు వింటారు. జ్ఞానాన్ని నాకు దయచేసి ఆమె కనుక మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నా పేరు రక్షకులు యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానం మనం వింటూ ఉన్నాం. ప్రతి ఒక్క మాటను మనం ఆలోచించేవారిగా, ఏదైనా ఒక మాటను మన హృదయంలో నాటపడాలి. ఆ హృదయంలో నాటబడిందే ఆ మొక్క ఏమైంది? చిన్నగా ఫలిస్తూ ఉంటది, చెట్టుగా ఉంటది, వృక్షముగా ఎదుగుతూ ఉంటది. కాబట్టి అలా ప్రతి మాటను మనం తెలుసుకోవాలి. ఏ ఒక్క మాట దైవ గ్రంథం నుంచి వచ్చిన మాటే, ఏదో సొంత మాటలు చెబుతూ ఉన్నారు, సొంతగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది కాదు. దైవ గ్రంథంలో ఉన్న మాటలే చెప్పబడుతున్నాయి. అక్కడ దైవ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను మనం ఆలోచించాలి. చూద్దాం. మన మనస్సు అనేది స్థిరముగా ఉండాలి. మనం అంటాము, నా మనసు బాగోలేదు ఇవాళ అంటాం. ఎప్పుడైనా మనిషి పనికి వెళ్ళొచ్చినా కానీ, ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏమంటాం? ఏదో నా మనసు అంతా ఒక విధంగా ఉంది, బాగోలేదు అని అంటూ ఉంటాం. కానీ నీ మనసు అనేది దేవుడి మీద అనుకోవాలి. ఇంతవరకు చెప్తూ ఉన్నారు, దేవుడి మీద ఆనుకోవాలి. ఆనుకున్నప్పుడు దేవుడే ఆ మనసును స్థిరమైన మనసు చేస్తాడు. మనసును ప్రశాంతంగా ఉంచేది దేవుడే. ఈ లోకం కాదు, ఈ లోక మనుషులు ఈ లోకం వైపు కాకుండా దేవుడి వైపు మనం చూడాలి. దేవుడి వైపు చూసినప్పుడే మన మనసు స్థిరమైన మనసుగా ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 9వ చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులారా చూచిన వాటిని మరొక ఇండునట్లు అవి నీ జీవిత కాలం అంతే నీ హృదయములో నుండి తొలగిపోకుండా అన్నట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకును. మనం ఏం వింటున్నామో, ఏం మాట్లాడారో, ఏమి తెలియజేస్తున్నారో మనం ఏం చేయాలంట? మన మనసుని జాగ్రత్తగా మనం వింటూ, జాగ్రత్తగా మన హృదయంలో భద్రం చేసుకుంటూ ఉండాలి. చెప్పిన మాటలు ప్రతిదీ దేవుడి మాటలే వినబడుతున్నాయి. ఏ ఒక్క మాటలు మేము
చెప్పట్లేదు, బోధించట్లేదు, ఏవో మాటలు కలుపుతాను చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే దేవుడి మాటలే చెప్పబడుతున్నాయి. కాబట్టి మనం ఆలోచించాలి. ఏమంటున్నాడు? నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లుగా నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మనసు చంచలమైన మనసు అండి. మనసు మనం ఎక్కడ ఉంటాం, మనసు ఎక్కడో ఉంటుంది. ఎక్కడో ఇంటికాడ కానీ ఎక్కడో ఏదో ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంది. అదే మనస్సు. నీ మనసు స్థిరమైనటువంటి మనసు ఉండాలి. స్థిరంగా ఉండాలంటే ఇక్కడే ఉండాలి. నేను ఎందుకు వచ్చాను? దేవుడి యొక్క సన్నిధికి, దేవుడి యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చాను, దేవుడి మాటలు వినటానికి వచ్చాను. నన్ను బ్రతికిస్తున్న దేవుడికి నేను ప్రార్థించుకోవడానికి వచ్చాను. నన్ను కాపాడుతున్నాడు, నా ఆరోగ్యం కాపాడుతున్నాడు, నాకు ఆయుష్ పొడిగిస్తున్నాడు, అందులో నేను వచ్చాను. దేవుడి దగ్గర స్థిరమైన మనసును పెట్టి మనం ఆలోచిస్తూ ఉండాలి. ప్రతి మాటను ఆలోచించే వారిగా ఉండాలి. ఏ మాట, ఏ ఒక్క మాట ఏ పుల్లైన బైబిల్ నుంచి తీసివేయటానికి కలపడానికి వీల్లేదు. ఎవరు ఏయో కలిపి చెప్పేటి బోధలు కాదు. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే మేము బోధించగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం ఏంటో మన మనసును స్థిరంగా ఉంచాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. యోబు గ్రంథం కూడా చూడండి. యోబు గ్రంథం అంటాడు, ఏమంటాడు? యోబు గ్రంథం 11:13 చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల నుండి ఉండుట చూసి దానిని విడచిన ఎడల, నీ గుడారముల నుండి నువ్వు దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషివైపోతావు. ఏమంటాడు? నీ మనస్సును తిన్నగా నిలపాలి. నీ మనసు చంచల మనసుగా ఎటో ఇక్కడ ఉండి ఎక్కడో ఆలోచించి ఏంది అనేది ఆలోచన అనేది ఉండకూడదు. ఎందుకంటే నీ మనసు తిన్నగా నిలపాలి. నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, తండ్రి నీవే నా దిక్కు ప్రభువా, నీవే నా ఆధారం ప్రభువా, నీవే నువ్వు చూస్తున్నావు ప్రభువా, నా హృదయాన్ని చూస్తున్నావు, నా మనసును ఎరిగిన దేవుడు, నా ఆలోచనలు నా తలంపులు ఎరిగిన దేవుడు ప్రభువా, నీ వైపే ఎత్తుతున్నాను ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను ప్రార్థించడానికి నేను నీ దగ్గరికి వచ్చాను ప్రభువా. ఇగో నాలో ఉన్న ఏ పాపం దాగి ఉందో, నాలో ఉన్న ఏ శాపం ఉందో, నా తల్లి నేను ఏ విధంగా ఉన్నానో నువ్వు చూస్తున్న దేవుడు ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. స్థిరమైన మనసును పెట్టి ఆయన మీదనే గురి కలిగి ఉండాలి. ఆ మనసు ఆయన మీదనే ఉండాలి. ఎక్కడో మనసు ఉండకూడదు. ఏయో ప్రాంతాల్లో, ఏయో దేశాల్లో, ఏయో ఇంటి దగ్గర, ఏయో పక్కలమ్మటో ఎటు ఉండకూడదు. నీ మనసు స్థిరముగా ఉండాలి. తిన్నగా నిలబోనాడు. తిన్నగా అంటే ఒకే వైపు గురి కలిగి తిన్ననైన మార్గంలో నడవాలి. అదే నీ యొక్క స్థితి. కాబట్టి నీ చేతులు ఆయన పాపం నీ చేతి నుండి తీసివేసుకోవాలి. మన హృదయం ఉన్న ఏ పాపం దాగి ఉందో దాన్ని కొట్టి వేసుకున్నట్లయితే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అలాంటి స్థిరత్వం కలిగి ఉండాలి. అస్థిరత్వం ఉండకూడదు. స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు దేవా నా హృదయంలో. నా మనసు ఏ విధంగా అనేకమైన ఆలోచనల వైపు వెళ్తుంది ప్రభువా. నా మనసు అనేకమైన తలంపులు నాలో ఉన్నాయి ప్రభువా. ఎందుకు మనిషి చెడిపోతూ ఉన్నాడు ఈ లోకంలోనంటే తలంపులు చెడిపోతూ ఉన్నాయి. మనసు ఎప్పుడు సరిగా ఉండదో అప్పుడు మనిషి చెడిపోవటానికి ఆస్కారం ఉంది. చెడిపోతూ ఉంటాడు. నీ మనసు గురి కలిగి ఉండకపోతే, నీ మనసు స్థిరత్వం లేకపోతే నువ్వు చెడిపోతావు. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన మనస్తత్వాలు ఉంటాయి. అనేకమైన మనసు కలిగి ఉంటాడు. అనేకమైన తలంపులు చేస్తూ ఉంటాడు. ఆ మనసు వల్ల చూడు, మనం ఎందుకు ఉదయం నుంచి సాయంత్రంలోనికి పనిచేసుకుని వచ్చి సాయంకాల సమయంలో ఏందో నా మనసు బాగోలేదు అని అంటాం. కారణం ఏంటి? నీ మనసు స్థిరంగా లేదు. అనేకమైన ఆలోచన చేస్తాం. ఏం చేయాలి? నేను వచ్చింది ఎలా సరిపోతుందా? నా ఆదాయం సరిపోవట్లేదు, ఏం చేయాలి? వారికి కట్టాలి, నేను ఇలా ఖర్చు పెట్టాలి, నా కుటుంబానికి ఎలా, ఇలా జ్వరం వచ్చింది, ఏం చేయాలి అని ఒక మనసు నీలో ఉంటూ ఉంది. కానీ ఆ మనసును మనం తీసివేసుకున్నట్టుగా గురి కలిగి దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి. అలాంటి స్థిరమైన మనసు దేవా నాకు ఈ ప్రభు, అలాంటి స్థిరమైన మనసు ఎందుకు ప్రభు, నేను నీ వైపు, నేను నీ కొరకై నేను జీవిస్తాను ప్రభు, నీవే నా దిక్కు అని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అలాంటి మనస్సు కలిగి నీవు జీవించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అంటారు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం.
11 అధ్యాయము 3వ వచనం. అవ్వను మోసపరిచినట్టు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూసిన అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, సర్పము తన ప్రీతి చేత అవ్వను ఎలా మోసపుచ్చిందో, ఎలా తిప్పివేసిందో ఆమె దృష్టి, అలాగే మీరు కూడా ఎలా తప్పిపోతారేమో అని ఏమంటున్నాడు? నేను భయపడుచు ఉన్నాను, నేను భయపడుచు ఉన్నాను. నీ మనసు చెరపబడి క్రీస్తు విడల నుండి సరళత నుండి దేవుడి నుండి మిమ్మల్ని తప్పిస్తాడేమో, పవిత్ర నుంచి అపవిత్రులుగా చేస్తాడేమో అని ఒక భయం నాలో ఉన్నదని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు కొరింథీ సంఘానికి. మనం కూడా ఆలోచించాలి, మనం కూడా ఎప్పుడు తప్పిపోతామో అనే ఒక భయం నీలో ఉందా? తండ్రి, నిజంగా ప్రభు స్థిరమైన మనసు నాకు దయచే ప్రభు, చంచలమైన మనసుతో నేను జీవిస్తూ ఉన్నాను, అనేక రకాలుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను, నా తలంపులు చెడిపోతున్నాయి, నా మనసు చెడిపోతుంది, నా ఆలోచనలు చెడిపోతున్నాయి ప్రభు, నాకు మంచి మనసును దయచే ప్రభు, మంచి ఆలోచనలు, మంచి జ్ఞానాన్ని దయచే ప్రభు అని చెప్పి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నీకు స్థిరమైన మనసును దయచేస్తాడు. అనేకమైన చంచలమైన మనసును ఉంటూ ఉంటుంది పిల్లలు. మనకు అనేకాలుగా ఇప్పుడు మంచిగానే మాట్లాడిన తర్వాత ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? మనసు అంటే దుష్ట మనసు, సాతానుడు వేసే మనసు వేరేగా ఉంటుంది. దేవుణ్ణి కలిగి ఉన్న మనసును కలిగి ఉంటే నీవు జాగ్రత్త పడతావు. యాకోబు రాసిన పత్రికలో చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శించిన వారు అవుదురు కారా? ఏమంటున్నాడు? మీ మనసులలో భేదములు పెట్టుకొని, మీ మనసులో అసూయ, ద్వేషము, కలహాలు ఇవన్నీ పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శించేవారు అవుదురు కారా? మరి మనం ఎలాగా దేవుడికి మంచి మనసు కలిగి ఉన్నామా? దేవుడికి స్థానం ఇచ్చామా? దేవుడి వైపు చూస్తున్నామా? దేవుడి కొరకై జీవించగలుగుతున్నామా? ఏ మనసు కలిగినావు నువ్వు? నీలో అనేకమైన భేదములు, అనేకమైన అసూయలు, అనేకమైన కక్షలు, అనేకమైనటువంటి పెట్టుకొని దేవుడికి విరోధముగా జీవిస్తున్నామేమో. మరి అలా జీవించకూడదు. మనం దేవుడికి ఇష్టమయ్యే వారిగా, దేవుడికి లోబడే వారిగా, దేవుడి మనసును కలిగే వారిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు మంచి మనసును ఇస్తాడు. అలాంటి మనసు కలిగి ఉండాలి నీవు నేను. అలాంటి మనసు లేకపోతే మనం ఈ లోకంలో నశించిపోతాం. ఈ లోకంలో ఏదంటే సాతాను మనశ్శాంతి లేదంటాడు. ఎందుకు? సాయంత్రం పనిచేసేసరికి నాకు మనశ్శాంతి లేదు, తాగి రావాలి. చూసినవా? నీకు మనసు స్థిరమైన మనసు లేకపోతే అదే పని చేస్తున్నావు, తాగటానికి వెళ్తున్నావు, తాగి వస్తున్నావు, కుటుంబంలో కలతలు, గొడవలు. ఎందుకు? ఇవన్నీ కారణం ఏంది? నీ మనసు స్థిరమైన మనసు దేవుడి మీద అనుకుంటే, దేవుడి వైపు చూస్తే, గురి కలిగి దేవుడి కొరకై జీవిస్తే నీ మనసు అప్పుడు స్థిరపడుతూ ఉంది. అప్పుడు నీవు జాగ్రత్తగా కుటుంబాన్ని కానీ, ఈ లోకానుసారంగా కానీ జాగ్రత్తగా నువ్వు జీవించగలుగుతావు. కాబట్టి దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం గురి కలిగి దేవుడి వైపు చూడాలి. నా తండ్రి, నా గురి నీ వైపే తండ్రి, నీవే నా దిక్కు నాయన, నీవే నా ఆధారం, నీవే నా రక్షణ, సమస్తం నీవే ప్రభు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నీవే నా గురి అని చెప్పి మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక ఏమన్నాడు? కాబట్టి మీ మనసులను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై కలిగి ఉండుడి. ఏమంటున్నాడు? కాబట్టి మీ మనసును నడుమును కట్టుకోవాలి. ఎప్పుడు నీ మనసును నడుమును కట్టుకుంటావో, నీ మనసుని స్థిరము ఎప్పుడు ఉండదో నీవు అప్పుడు లొంగిపోతావు. స్థిరమైన మనసు లేదనుకోండి, చెప్పే మాటలకు లొంగిపోతావు, ఈ లోకాల బానిసానికి లొంగిపోతావు. ఎందుకు? నీ కాడ స్థిరమైన మనసు లేదు, మంచి మనసు లేదు. కాబట్టి నీ నడుమును కట్టుకోవాలి, నిబ్బరము కలిగి ధైర్యముగా దేవుడి వైపు చూడాలి. అలా ఉన్నప్పుడే నీవు నిలబడగలుగుతావు, జీవించగలుగుతావు, నిరీక్షణతో నీవు ఉంటావు. అలాంటి నిరీక్షణ లేకపోతే మనం ఈ లోకంలో నశించిపోతూ ఉంటాం.
కాబట్టి ఆ గురి దేవుడి వైపు చూడాలి. దేవుడే దిక్కు, దేవుడే ఆధారం, దేవుడే రక్షణ. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. మనసును ఎవరిస్తారండి? మనసు ఎవరు కనిపెడతారు? నీ హృదయంలో ఉన్న ఆలోచన, నీ హృదయంలో ఉన్న కోరిక, నీ హృదయంలో ఉన్న తలంపు ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఏదైనా మనం అనుకుంటాం భార్య భర్తలకు తెలుస్తుంది అనుకుంటాం. భార్య భర్తలు కూడా తెలియదు. నీకు చెప్పే మాటలు భర్త నీకు చెప్తాడు, భార్య చెప్పే మాటలు భార్యకు చెప్తాడు. స్థిరమైన మనసు దేవుడు ఇవ్వాలి. దేవుడిని కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబం ఎంతో సంతోషముగా ఆనందంగా ఉంటది. నీ నడుము పట్టుకోవాలి. నీ నడుము అనే మనసును పట్టుకోవాలి. మనసు అనే కట్టు ఎలా నిలబడుతుంది? నీ మనసు అనే నడుము దేవుడి యొక్క వాక్యము చెప్పబడుతూ ఉంది. దేవుడి యొక్క వాక్యానికి లోబడ్డప్పుడు, దేవుడి మాట విన్నప్పుడు, దేవుడి ఇష్టానుసారంగా జీవించినప్పుడు అప్పుడు నీవు సరైనటువంటి మనసు నీకు ఇస్తాడు, సరైనటువంటి హృదయాన్ని నీకు ఇస్తాడు, సరైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటావు నీవు. అలాంటి జీవితం కావాలి. కానీ ఈ లోకంలో మనం అనేకమైనటువంటి మనసు కలిగి అనేకమైనటువంటి తలంపులు, ఆలోచనలు చెడిపోతూ ఉంటాయి. కానీ అలాంటి జీవితం జీవించదు. ఎందుకంటే దేవుడి వైపు చూద్దాం, అలాంటి జీవితం జీవిద్దాం. 4వ అధ్యాయం మొదటి వచ్చిన కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4 మొదటి చదవండి. మీరే అట్టి మనసును ఆయుధంగా ధరించుకుని శ్రమపడిన వాడు జీవించు మిగిలిన కాలం ఇక మీదట దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు చాలు. ఎవడు క్రీస్తు శరీరం బంధు మన కొరకు శ్రమపడిన కనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకోవాలి. మనం ఎలాంటి మనసును ధరించుకోవాలి? క్రీస్తు శరీరం ముందు ఏ విధంగా శ్రమపడ్డాడో, ఏ విధంగా ఈ లోకంలో నీతి న్యాయాలు జరిగించాడో మనం కూడా అలాంటి మనసును మనం ధరించుకోవాలి. అలాంటి మనసును ఆయుధముగా మనం ధరించుకొని అలా జీవించే వారిగా, క్రీస్తు ప్రేమను ఈ లోకంలో గణపరిచే వారిగా మనం ఉండాలి. అలాంటి మనసు మనం ఆయుధముగా ధరించుకోవాలి. దేవుడైతే ఏ విధంగా ఈ లోకంలో నీతి న్యాయాలు జరిగిస్తూ మీరు జాగ్రత్తగా మనుషుల ఆశలు, ఈ లోకంలో అనేకమైన ఆశలు, కోరికలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చంపివేసుకోవాలి, ఇవన్నీ తీసివేసుకోవాలి. ఒకే మనసు, దేవుడిచ్చిన ఆ మనసు గురి కలిగి మనం జీవించే రీతిలో మనం ఉండాలి. అలాంటి జీవించినప్పుడు, దేవుడికి ఆ మనసు ఇచ్చినప్పుడు, ఆ జీవితం ఇచ్చినప్పుడు నువ్వు ఎలా జీవిస్తావు, ఏ విధంగా ఉంటావంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయాల మీద వాటి రాయుదును, నేను వారికి దేవుడిని అయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ఏమంటున్నాడు దేవుడు? నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను. నువ్వు ఎప్పుడు దేవుడికి లోబడతావో, దేవుడు మాట వింటావు, దేవుడు అంటే ఇష్టంగా ఉంటావు, దేవుడి యొక్క వాక్యానికి లోబడతావు, అప్పుడు ఏమంటున్నాడు? నేను వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. మీరు స్థిరంగా మీ యొక్క మన యొక్క మనసులోని హృదయంలో దేవుడి మాటలు రాస్తాడంట ఆయన. రాసినప్పుడు అప్పుడు నీవు ఈ లోకానుసారంగా జీవించలేవు. ఈ లోక తలంపులు ఉండవు నీలో. ఈ లోకంలో ఏది నీ హృదయంలో ఉండదు. అదే అంటున్నాడు, నీ హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుణ్ణి అయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. చూసినా మనం ఆయన ప్రజలై ఉండాలంటే నీ హృదయం అనే పలక మీద దేవుడి యొక్క వాక్యము ఉండాలి. దేవుడి యొక్క వాక్యానికి మనం స్థానం ఇవ్వాలి. నీ మనసు స్థిరంగా ఉండాలంటే, నీ హృదయం స్థిరంగా ఉండాలంటే, నీవు ఈ లోకంలో సరైన మార్గంలో తిన్నగా నడవాలంటే నీ మనసు దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చినప్పుడే ఆయన నీ హృదయం అనే పలక మీద వాటిని రాస్తాడు, స్థిరపరుస్తాడు. ఆయన నీలో ఉంటాడు. కాబట్టి నీవు ఈ లోకంలో ఎక్కడ తొలగిపోవు, ఎక్కడ పడిపోవు, ఎక్కడ ఈ లోకానుసారంగా జీవించవు. అలాంటి జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు ఈ మధ్యాహ్న కాలస్యం. అలాంటి జీవితం మనం అందరం పొందుకునే వారిగా ఉండాలి. 10-16 కూడా చూడండి. 16 వచ్చిన కూడా 17, 15, 16 కలిసి ఉంటాయి. 10వ అధ్యాయము 15 ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15-16. ఈ విషయమైన పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలయనగా
ఆ దినములైన తర్వాత నేను వారితో చెప్పబోయే నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమున నుంచి వారి మనసు మీద వాటి వ్రాయుదును. ఏమన్నాడు? నా ధర్మ విధులన్నిటి వారి హృదయము మీద, హృదయం నుంచి వారి మనసు మీద వాటిని వ్రాసేదను. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యము మన హృదయం అనే పలక మీద మన మనస్సు స్థిరంగా ఉండాలంటే అవి మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆయన రాస్తున్నాడు, నీవు ఎప్పుడు దేవుడికి లోబడతావో, దేవుడి మాట వింటావో, దేవుడి యందు భయంతో, భక్తితో, విశ్వాసంతో నీవు ఉంటావో, విన్నప్పుడు నీవన్నాడు, నా ధర్మ విధులలో వారి హృదయంలో రాస్తాను, వారి మనసు మీద వాటిని రాసి స్థిరపరుస్తాను. మరి అలాంటి స్థిరపరచబడాలి అంటే ఈ యొక్క మధ్యాహ్న కాల్సింది దేవుడి మాటలు విన్నాం, ఆ మాటల ప్రకారం మనం జీవించే వారిగా, నిజమే ప్రభావ, నా యొక్క చంచలమైన మనసు ఉంది ప్రభావ, నా మనసు అనేక రకాలుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను ప్రభావ. ఈ లోకంలో అనేక రకాలుగా అంటే ఇప్పుడు కొంతమంది యవ్వనస్తులను చెడగొడుతూ సాతానుడు ఎందుకంటే స్థిరమైన మనసు లేనప్పుడు చెడిపోతూ ఉంటుంది. మన యొక్క ఆలోచనలు, తలంపులు, మన హృదయం చెడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ హృదయాన్ని మనసు దేవుడికి ఇచ్చినట్లయితే, దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు అర్పించుకున్నట్లయితే, తండ్రి నాయన నిజంగానే ప్రభావ, ఎందుకు ఇలా నశించిపోతున్నాను, ఎందుకు నేను ఇలా పడిపోతున్నాను, ఈ లోకంలో కొట్టుకుపోతున్నాను, ఇలాంటి జీవితం నాలో ఉంది ప్రభువా, ఎందుకు ఈ జీవితం అయినా స్థిరపరచు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నా కుటుంబం ఇలా జరుగుతుంది ప్రభువా, నా కుటుంబం ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి ప్రభువా, నన్ను క్షమించని చెప్పి ఆయన దగ్గరికి నీవు వచ్చినట్లయితే, ఆయన నీ హృదయంలో, నీ హృదయం అనే పలక మీద నువ్వు ముద్ర వేస్తున్నావు. నీ హృదయం పలక మీద నేను రాస్తాను, నా నిబంధనలు, నా ఆజ్ఞలు, నా యొక్క కట్టడ రాసి ఉంచాననుకో. ఎప్పుడు నువ్వుగా స్థిరమైన మనసు ఉంటుంది. అప్పుడు నీ మనసు చంచలంగా ఉండదు, తప్పిపోదు, ఎక్కడ నీ లోకంలో పడిపోవు. ఈ లోకంలో నువ్వు ఎక్కడ పడిపోవు, ఎక్కడ కొట్టుకొని పోవు, నీ మార్గంలో తప్పు, సరైన మార్గంలో ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చెప్పడిన మాటల ప్రభావ, నిజంగానే ప్రభావ, స్థిరమైన మనసు నాకు దయచేయి ప్రభావ, అలాంటి మనసే నాకు కావాలి ప్రభావ. అలాంటి మనసు ఉన్నప్పుడు నేను ఈ లోకాన్ని జయించగలుగుతాను. దానియేలు గ్రంథంలో మనం చూసుకున్నాం. మనం ఇందాక దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథంలో ఒక మాట అంటాడు, దానియేలు గ్రంథం 5:23 ఏమంటున్నాడు? దానియేలు గ్రంథం బెల్షస్సరు రాజు అక్కడ ఉన్నాడు, ఏమంటున్నాడు? మనసు చెడిపోయింది అయింది. చూడండి, దానియేలు గ్రంథం 5:23, నీ మనస్సును అణుచుకొనక పరలోకమున్న దేవుడికి నీవే చూసుకున్నాడు. మనసును అణుచుకోవాలాడ, నీ మనసు కూడా అణుచుకొనక, దేవుడి వైపు చూడక, దేవుడికి ఇష్టానికి లోబడక నీ మనసు చెడిపోతూ ఉంది, ఆలోచనలు చెడిపోతావు. ఎప్పుడు మనసు చెడిపోద్దో మనిషి అప్పుడు వంగిపోతాడంట. నీవు మనసు స్థిరమైన మనసు లేకపోతే మనసు ఎక్కడ బలహీనలు అయిపోతాడు, వంగిపోతాడు. అప్పుడు దేనికైనా వంగిపోతాడు, తాగుడుకు బానిస అవుతాడు. ఈ లోకంలో సమస్తమైనటువంటి అపవిత్రమైన వాటికి లొంగిపోతూ ఉంటాడు. కాబట్టి స్థిరమైన మనసు దేవుడి దగ్గర ఉంది. ఆ మనసు నీకు ఇచ్చినట్లయితే దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క హృదయం అనే పలక మీద ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు రాస్తానంటున్నాడు. అలాంటి రాసుకున్నప్పుడు నీవు ఎక్కడ ఈ లోకంలో పడిపోవు, ఈ లోకంలో స్థిరంగా ఉంటావు. అలాంటి స్థిరమైన మనసు నాకు దయచేయి ప్రభావ, స్థిరంగా నేను ఉంటాను ప్రభావ, నా తండ్రి నాకు స్థిరమైన మనసు నాకు దయచేయండి. ఈ లోకంలో చంచలమైన మనసు, చెడిపోయిన మనసు, నేను ఈ లోకానుసారంగా ఆలోచిస్తున్నాను ప్రభువా, కాదు ప్రభువా, అలాంటి మనసు నాకు తీసివేసి ప్రభువా, నూతన మనసు నాకు పుట్టించు ప్రభువా, నూతన జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా, అలాంటి జీవితం నాకు కావాలని చెప్పి మనం అందరము ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అలాగే పుట్టినరోజు ప్రియులారా, పుట్టినరోజు గురించి కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఎందుకంటే జాన్ సుందర్, ఎందుకంటే మన కిషోరు కుమారుడు, వాళ్ళ ఇద్దరు కుమారుడు, ఎవరికి చిన్న కుమారుడిది పుట్టినరోజు ఈరోజు. 5వ సంవత్సరం వెళ్ళిపోయి 6వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి అందును బట్టి వారు రేపటి దినం ఈ రోజు జరిపించుకుంటారు. ఎందుకంటే రేపు అందరూ మరలా సంఘం కానీ ఎవరి పనులు వారు ఉంటారు. కాబట్టి వారు ఈ రోజు జరిపించుకుందాం అనుకున్నారు. కాబట్టి అందును బట్టి దేవుడికి వందనాలు. ఎందుకంటే ఈ రోజు ధ్యాన్ సుందర్, అలాగే పెద్ద కుమారుడు అరుణ్, వారిద్దరూ ఇలాగ దేవుడి యందు నేను చెప్పే హెచ్చరికలు ఏమిటి అనగా, దేవుడి యందు భయభక్తులతో వారిని పెంచే వారికి తల్లిదండ్రుల బాధ్యత. వారు మనం కొన్ని దినాలు కానీ ఎప్పుడైనా మన దగ్గరే పెరగాలి వాళ్ళు. ఎందుకంటే మన పిల్లలు కాబట్టి, చిన్న పిల్లలు కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత ఉంటుంది.
వాళ్ళని పెంచే బాధ్యత, పోషించే బాధ్యత, వాళ్ళని నేర్పించే ఎలాగా భయభక్తుల్లో పెంచాలనేది తల్లిదండ్రులు ముఖ్యంగా. ఏంటంటే మనం కొన్ని దినాలు 5-6 సంవత్సరాలు, ఇప్పుడు 5వ సంవత్సరం నుండి 6వ సంవత్సరంకి వెళ్తున్నాడు. అందులో బట్టి ఎందుకంటే స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. స్కూల్లో ఎవరి బాధ్యత ఉంటుంది? ఉపాధ్యాయుల బాధ్యత ఉంటుంది, టీచర్ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వారు ఎలా చదువుతున్నారు, ఏ విధంగా చదువుతున్నారు, ఎలా వారి ప్రవర్తన ఏ విధంగా ఉన్నది గ్రహించేది వాళ్ళు అక్కడ స్కూల్లో. ఇక్కడ ఎవరు? తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకంటే తల్లిదండ్రులతోనే ఎక్కువ ఉంటాడా, స్కూల్ ఎక్కువ ఉంటాడా? కొన్ని దినాలు చిన్న బిడ్డలు అయిన తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత మన దగ్గరే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. కాబట్టి మనం చూసుకునే బాధ్యత, వాళ్ళని పెంచే బాధ్యత ఎంతో జాగ్రత్తగా మనం పెంచే రీతిలో కానీ మనం పెంచే విధానం జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటూ నడిపిస్తూ ఉండాలి. ఎందుకంటే బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు దేవుని యందు క్లుప్తమై ఉన్నాయి. దేవుడే ఇచ్చేది బుద్ధి, జ్ఞానము ఆయనే ఇచ్చేది, మనం కాదు. మనం ఏంటంటే మన బాధ్యత ఏంటంటే మనం నేర్పిస్తూ ఉండాలి, సరైన మార్గంలో నడిపించేవాడిగా చిన్నప్పటి నుంచే. బాలుడు నడవలసిన తోవలో వాడిని నడిపించండి, లేకపోతే వాడు వృద్ధుడైనా తప్పిపోడు అన్నారు. మనం ఎలా నడిపించే బాధ్యత మనం, తల్లిదండ్రుల బాధ్యత మన మీద ఉంది. కాబట్టి జాగ్రత్తగా నడిపిస్తూ ఆ బిడ్డలని జాగ్రత్తగా పెంచే విధానంలో కూడా జాగ్రత్తగా పెంచాలి. అదే సామెతల గ్రంథంలో ఉంటాడు చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో బాలుడు యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. తెలివి వివేచన కావాలంటే ఏం చేయాలంట? ఆయనే ఇచ్చేది. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయనే జ్ఞానం ఇచ్చి నడిపించేవాడు. మన జ్ఞానం కాదు. మనం అంటాం వీడికి జ్ఞానం లేదు, తెలివి లేదు, ఇలా నడుస్తున్నాడు, ప్రవర్తిస్తున్నాడు అని అంటాం మనం. కానీ ఆ జ్ఞానం ఎవరి కాడ ఉంది? దేవుడి యందు ఉంది. దేవుడు నడిపించాలి. ఎప్పుడు ఆయన యందు భయభక్తులతో, విశ్వాసంతో పెంచుతూ వర్ధిల్లు పిల్లల్ని ఏ విధంగా సండే స్కూల్లో నడిపిస్తూ ఉంటారు, అప్పుడు వర్ధిల్లుతూ ఉంటారు పిల్లలు. అలాగే చూద్దాం 9-10 కూడా చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానముకు మూలము. జ్ఞానము, తెలివి, బుద్ధి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవుని యందే ఉన్నాయి. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు మూలము. పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకుంటే తెలివి, వివేచన ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడిలోనే క్లుప్తంలో ఉన్నవి. ఎవరి వల్ల కావు, ఎవరు ఇచ్చేవి కావు, ఎవరు చెప్పేవి కాదు. దేవుడి యందు ఎప్పుడు జ్ఞానంలో, బుద్ధిలో ఎలా నడిపిస్తామో, ఏ విధంగా నడిపిస్తామో తల్లిదండ్రుల బాధ్యతగా అప్పుడు జ్ఞానంలో, బుద్ధిలో వర్ధిల్లుతూ ఉంటారు. దేవుడి జ్ఞానం కావాలి, ముఖ్యంగా దేవుడి జ్ఞానం. ఆ జ్ఞానంలో మనం నడిపించే వారిగా ఉండాలి. కీర్తనల గ్రంథం కూడా అంటాడు చూడండి. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం ఏమంటున్నారు చూడండి. దావీదు మహారాజు సంవత్సరములు జరుగుతూ ఉన్నది దయా కిరీటము, సారము వెదజల్లుతూ ఉన్నవి అంటారు. ఎందుకంటే సంవత్సరాలు గతించు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఇంకా కుమారుడు ఏ విధంగా జ్ఞానము, బుద్ధి, సర్వసంపదలతో వెలుగుతూ ఉండాలి. అలాంటి జ్ఞానము కావాలి. ఎందుకంటే సంవత్సరాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి, మన యొక్క స్వాధీనం లేవు. దినములు కానీ, సంవత్సరములు కానీ ఏదైనా దేవుడి యొక్క స్వాధీనంలో ఉన్నాయి. నీవు నేను ఏమి చేయలేవు. బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు దేవుడిలో పోతుంది. అలాగనే 71వ కీర్తనలు కూడా ఉంటాడు. 71:6 చూడండి. గర్భవాసిందై మొదలుకొని నీవే నాకు ప్రాపకుడై ఉంటివి. తల్లి గర్భంలో నుండి ఉద్భవింపజేయవాడు ఆయనే. ఎందుకంటే దేవుడికి తెలుసు ఇలా జరిగించాలి, ఇలా ఈ క్లాసుకు పంపించాలి, ఇలా అభివృద్ధి ఉంటాడు. ఇలా దేవుడి యొక్క జ్ఞానం, దేవుడి యొక్క రాసించాడు ఆయన జీవ గ్రంథంలో. నీ యొక్క తల్లి గర్భంలో నిరూపింపబడకముందు ఆయనే సమస్తము జరిగించేది, సమస్తము నిర్మించిన వాడు ఆయనే. కాబట్టి ఆయన చేతిలోనే మనం పెడదాం. ఎందుకంటే ఆ కుమారుడు, ఎందుకంటే అది కూడా దేవుడి ఇచ్చేటువంటి జ్ఞానము కావాలని మనం ప్రార్థించే వారికి ఉండాలి. అలాగే దీర్ఘాయువు కూడా దేవుడిచ్చేదే.
దీర్ఘాయువు కావాలంటే మనం ఈ లోకంలో మనం దీవిస్తూ ఉంటాం. ఆయుష్ ఆరోగ్యాలతో దీర్ఘకాలం ఉండాలి. చూద్దాం కీర్తన సామెతల గ్రంథం కూడా చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27 కూడా అంటాడు. దీర్ఘాయువు ఎవరి చేత వస్తుంది? 10:27 సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఆయనే మనకి దీర్ఘాయువు ఇచ్చేవాడు. మరి బిడ్డని దేవుడి యందు భయభక్తులతో పెంచుతూ విశ్వాసంతో ఆ బిడ్డని పెంచుతునే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రులు అలా పెంచుతూ అలాగే ఆ యొక్క అలాగే పెంచేవారిగా ఉండాలి. తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఉంటుంది ప్రియులారా. మన యొక్క బాధ్యత తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఆ బిడ్డలను ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా భయభక్తులతో ఉంచాలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఉంది. కాబట్టి ఆ బిడ్డ వచ్చినప్పుడు క్లాసులో అలాగనే ఫ్రీ సీట్ కూడా వచ్చింది. అందుని బట్టి దేవుడు పొందనాలు. ఎందుకంటే పిల్లలు దేవుడు ఎప్పుడు 8th క్లాస్ వరకు, ఇప్పుడు చదువుతున్న 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. దేవుడు అందుని బట్టి దేవుడికి వందనాలు. ఎందుకంటే ఎంతో ఖర్చుతో కూడిన విద్య. చూస్తాం మనం ఎల్కేజీ నుంచి ఎన్నో వేలు కట్టాలి. కాబట్టి ఆ దేవుడు ఆ యొక్క బిడ్డకి ఇచ్చినటువంటి ఆ ఫ్రీ సీట్ని బట్టి దేవుడికి వందనాలు. అందుని బట్టి దేవుడు ఎంతో వారి పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవుడిని ఎంతో స్తుతించాలి, ఎంతో గణపరచాలి. కాబట్టి ఎందుకంటే తన పిల్లల్ని ఏ విధంగా దేవుడు నడిపించాలో, ఏ విధంగా దేవుడు ఎందుకు భయభక్తుల్లో ఉంచాలో తన తల్లిదండ్రులుగా తన బాధ్యతగా తల్లిదండ్రులు తీసుకొని అలా నడిపించినప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదం తన బిడ్డ అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఆ యొక్క కుటుంబం గురించి, ఆ పిల్లలు ఇద్దరు, పెద్ద కుమారుడైనటువంటి ఈ అరుణ్ గురించి, చిన్న కుమారుడైనటువంటి జాన్ సుందర్ గురించి మనం ప్రార్థనలో పెడదాం. ప్రార్థించేవారిగా సమేతంగా ప్రార్థిద్దాం. ప్రార్థన ఇచ్చిన తర్వాత అలాగే చల్లారదని కూడా మనకుంది. ముందు త్వరగా మనం ప్రార్థన చేద్దాం. పిల్లలు కుటుంబం గురించి, బిడ్డ గురించి ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. పరిశుద్ధుడా, మౌనతుడా, నాయన నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి నాయన నిజంగా ప్రభువా, నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో వచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అలాగే నా ప్రభువా, నా తండ్రి మా మనసు స్థిరమైన మనసును కలిగి జీవించే కృపను దయచేయండి ప్రభువా. ఈ ఆత్మ ద్వారా నడిపించండి నా తండ్రి. నిజమే ప్రభువా, నిన్ను కలిగి ఉన్నప్పుడు నా తండ్రి నీ మాట ప్రకారం మేము జీవించినప్పుడు నా తండ్రి మనదిలో ఈ చంచలమైన మనసును తీసివేసి స్థిరమైన మనసును ఇస్తాను. నూతనంగా అవుతున్నాను ప్రభువా. అలాంటి జీవితాన్ని మాకు దయచేయండి. అలాగే ప్రభు నా తండ్రి నాయన కుమారుడి విషయంలో, నా తండ్రి జాను సుందర విషయంలో నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. నా తండ్రి నాయన నిజమైన ప్రభు ఈ యొక్క లోకంలో చూసినట్లయితే నాయన ఎడ్యుకేషన్ అనేది ప్రభు ఎంతో నా తండ్రి డబ్బుతో కూడింది ప్రభు. నా తండ్రి నాయన నిజమైన ప్రభు నా తండ్రి మరి వారు ఎంతో కష్టపడుతూ ఉండగా నా తండ్రి కుమారుడికి ఇచ్చిన ఫ్రీ సీట్లు బట్టి నీకు వందనాలు ప్రభు. నువ్వు ఇచ్చేందుకే నీకు వందనాలు, అందరూ బట్టి నీకు వందనాలు ప్రభు. నా తండ్రి ఆ కుటుంబంలో మీరుండండి నా తండ్రి. ఇద్దరు బిడ్డలు ప్రభు నా తండ్రి నాయన యొక్క నా తండ్రి భయభక్తులతో నా తండ్రి ఎదుగుతూ నా తండ్రి జీవించక దయచేయండి. తల్లిదండ్రుల బాధ్యతగా నాయన ఉండి నా తండ్రి వాళ్ళు నడిపించే విధంగా నా తండ్రి ఈ యొక్క వాక్యానుసారంగా నా తండ్రి నడిపించే వారిగా వాళ్ళ వాడుకోమని ప్రార్థిస్తూ ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ఈ సన్నిధించమని అప్పటి నుంచి నీ కావడం ఈ సన్నిధించి ఈ యొక్క సన్నిధానంలో ఎదిగే వారిగా వాడుకోమని నా ప్రభు రక్షకులను యేసు క్రీస్తు వారి నామాన్ని ప్రకటించున్నాను తండ్రి. అలాగే ముందు బలారంలో ఉంది ఒక పాట పాడుతున్నాం. పాట పాడుకోండి, పాడుకుంటాం. యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని. యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమే జగయ నీ కృపలో, నెపమే జగయ నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను
చూపిపోవయ్యా సిలువాకు నిన్ను గోచితిని సులువాలతో చేరితిని సిలువాకు నిన్ను గోచితిని సులువాలతో చేరితిని కలుషాలను మోసితిని కలుషాలను మోసితిని దోషుండలేను ప్రభువా దోషుండలేను ప్రభువా అపరాధి యేసయ్యా కృప చూపిపోవయ్యా చాలు అధ్యక్ష పోరాటంలో పాల్గొంటున్న మనము జాగ్రత్తగా దేవుడి వాక్యం వినాలి. ఎందుకంటే మనము ఎంతో జాగ్రత్తగా మనం పనుల్లో పాల్గొంటున్న ఏమైనా అశ్రద్ధగా అపవిత్రముగా ఉండకూడదు. ఎందుకంటే పరిశుద్ధముగా పవిత్రముగా మనం తీసుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఆ శాపాలు మన మీదకి వస్తున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయం చదువుతున్నాం. యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి పిలిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకుని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. చాలు అన్నాడు. భోజనమైన పిమ్మట యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి పిలిచి తన శిశువులకు ఇచ్చి మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరము. పిల్లరా, ఆయన శరీరము పుట్టేంది ఆయన శరీరం. ఎందుకంటే ఆయన చింతించిన, ఆయన ఎన్నో కొట్టబడి గాయాలు చేయబడి ఆయన రక్తము ద్వారా చిందించినటువంటి గాయాల చేత శిశువులు నా శరీరం చెప్పిన. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ తాగుడి, ఇది నా రక్తము. ఆయన శరీరము రొట్టె అయితే ఆయన రక్తము ద్రాక్షారసముగా మనం తీసుకుంటూ ఉన్నాం. మరి అందులో పాల్గొంటున్న నీవు నేను ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. అపవిత్రులుగా ఉండకూడదు. మనలో ఎటువంటి లోటు ఉంటే మనం సరి చేసుకొని మనం జాగ్రత్తగా మనం తీసుకోవాలి. అపవిత్రులుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడిలో పాల్గొన్న పరిశుద్ధంగా పవిత్రంగా ఉండే ఆ యొక్క పనులలో పాల్గొంటున్న నీవు నేను ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ శాపాలు మన యొక్క కుటుంబాల మీదకి మన మీదకి వస్తాయి. కాబట్టి మనం ఎంతో ప్రార్థించే వారిగా, తండ్రి ప్రభు తండ్రి స్థిరమైన మనసు కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. అలాంటి మనసు కలిగి మనం ఈ పనుల్లో మనం పాలు పొందుకుంటూ దేవుడి యొక్క వాక్యంలో మనం ఉండాలి. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దీనిని చేయుడి. ఆ ప్రకారము భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుని ఈ రొట్టె తిని
ఈ పాత్రని తాగినప్పుడేలా ప్రభు వచ్చేంత వరకు ఆయన మరణమును చూపించాడు. ఎందుకంటే ఈ రొట్టె నుండి ఈ యొక్క పాత్రను తాగినప్పుడేలా ఆయన మరణంత వరకు మనం చేయాలి. ఇది ఎందుకంటే నిబంధన, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనుకోవాలి మనం. ఎందుకంటే ఇది చేస్తేనే మనం ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం, లేకపోతే ప్రవేశించలేము. అందుకోసం ఈ రొట్టె తిని ఈ పాత్ర నుండి తాగినప్పుడల్లా ప్రభు వచ్చేంత వరకు, ఆయన వచ్చేంత వరకు మనం పాటించాలి. ఇది ఆయన చెప్పిన నిబంధన, ఆయన యొక్క ఆజ్ఞ. కాబట్టి ఈ ఆజ్ఞ ఎక్కడ తప్పకూడదు. ఎందుకంటే మరలా మరి అన్నాడు 29 కూడా చూడండి. ప్రభు శరీరాన్ని యోచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటికే తిని త్రాగుతున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. ఎవరన్నా అనేక మంది బలహీనులు రోగులై ఉన్నారు. ఎందుకంటే మనం జాగ్రత్తగా మనం తీసుకోవాలి ఈ యొక్క ఆరాధనలు. దేవుని జాగ్రత్తగా పాటించి మనలో ఎటువంటిది లేకుండా మనలో మన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని దేవుడి యొక్క ఇష్టానుసారముగా నిజంగానే ప్రభా, నాలో ఉన్న ప్రతి లోటు, ఏ లోటు ఉందో ప్రభా, నాలో ఏ పాపం ఉందో, ఏ శాపం ఉందో ప్రభా, వాటిని సరి చేసుకుంటాను ప్రభా. నీ రక్తంలో పాలు పొందుతున్న నేను ప్రభా, నేను పరిశుద్ధుడుగా ఉంటాను ప్రభు అని చెప్పి మనం ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకొని ఈ యొక్క బలలో మనం పాల్గొంటున్నాం. అలాంటి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి కలుగుతుంటే ప్రార్థన చేసుకొని మనం అందరం హృదయంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి నాయన, నేను పరిశుద్ధులుగా పవిత్రంగా ఉంటుంది, నీవు ఎలాగున్నావు, నేను పరిశుద్ధులు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన రీతిగా మనం కూడా తండ్రి యొక్క నా తండ్రి నాయన మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి నాయన నేను కూడా నా తండ్రి నాయన ఈ సన్నిధి వచ్చిండే ప్రభావ నిజంగా ఆయన